మీ థాట్ ప్రాసెస్లో అసలు దేవుడు అంటే ఏంటి? నా థాట్ ప్రాసెస్ ఏంటి అనేది మీరు అడిగారు కదా. నా థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సనాతన ధర్మం నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపంచంలో అనేక రకాలైన మతాల్లో ఏది ఫాలో అవ్వాలనే కన్ఫ్యూజన్ ఏర్పడింది ఒక 14 సంవత్సరాల బ్యాక్ నాకు. సో ఆ టైంలో నేను అన్ని మతాలని ప్యారలల్ స్టడీ చేశాను. సైన్స్కి, మన పురాణాలకి, మన ఇతిహాసాలకి చాలా చాలా బెటర్గా మ్యాచ్ అవుతున్నాయి. మిగతా వాటితో పోల్చుకుంటే చాలా బెటర్గా మ్యాచ్ అవుతున్నాయి. అదే మన పురాణాల్లో చూసుకుంటే విష్ణు అవతారాలు అంటారు కదన్న. ఈ విష్ణు అవతారాలు మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్న? యాక్చువల్గా ఈ సందర్భంగా ఈ క్వశ్చన్ తోటి ప్రజల్లో చాలా మందికి ఉన్న అపోహ తొలగిపోతుందని అనుకుంటున్నాను నేను చెప్పబోయే ఆన్సర్ తోటి. అంటే కోతి జాతికి మనిషి జాతికి కామన్ యాన్సిస్టర్స్ ఉండొచ్చు అని ఒక ప్రతిపాదన చేశాడే తప్ప, అది ఒక థియరీ తప్ప, కోతులు రూపాంతరం చెంది మనుషులుగా మారిపోయారు అని ఏదైతే ప్రచారంలో ఉందో అది శుద్ధ అబద్ధం, తప్పది. అంటే భూమిపైన అవతరించినవి ఏంటంటే రాముడు, కృష్ణుడు, పరశురాముడు భూమి మీద అవతరించారు. అండ్ భూమి కోసం వరాహస్వామి భూమిని ఉద్ధరించడం కోసం వచ్చారు. నరసింహస్వామి భూమి మీద ఉన్న ప్రహ్లాదుని కాపాడడం కోసం వచ్చారు. ఇవి భూమికి సంబంధించిన అవతారాలు. ఓకే అన్న, ఈ భూమి పైనే మహాభారతం జరిగిందని చెప్పడానికి ఒక 3 ఎవిడెన్స్ చెప్పమంటే ఏం చెప్తారన్న? మహాభారతం జరిగి ఇప్పటికీ 5000 సంవత్సరాలకు పైగా అయిందని మనకి ఇండియన్ ఆర్కియోలాజికల్ ఎవిడెన్స్లు చాలానే ఉన్నాయి. మీరు అడిగారు కదా 3 ఎవిడెన్స్లు అని. 3 కాదు, ఈ పుస్తకం నిండా చాలా చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. ఒక తవ్వకం నిర్వహించింది. అక్కడ మహాభారత కాలానికి సంబంధించి కొన్ని రథాలు బయటపడ్డాయి. ఆ రథానికి సంబంధించి కొన్ని బాణాలు, ధనుస్సులు ఇటువంటివి బయటపడ్డాయి. వాటిని రేడియో కార్బన్ డేటింగ్ చేస్తే సుమారుగా ఒక 5000 సంవత్సరాలు అనుకోండి, 5000 సంవత్సరాల క్రితం దొరికినవి అని వాళ్ళు గుర్తించారు. జానకిరామ్ కాస్మిక్ ట్యూబ్ ఛానల్ ఏకేఏ జానకిరామ్ తిన యూట్యూబ్ ఛానల్లో 100 ఆఫ్ వీడియోస్ భారతీయ ఇతిహాసం, సనాతన ధర్మం, టైం ట్రావెల్ మిస్టరీస్ ఇలా కాంప్లెక్స్ టాపిక్స్పై డీప్ డైవ్ రీసెర్చ్ చేసి మనకి సైంటిఫిక్ వేలో ప్రజెంట్ చేస్తారు. ఈరోజు మనకి దేవుడి పైన ఉన్న కామన్ డౌట్స్ని మేము సర్ఫేస్ లెవెల్లో డిస్కస్ చేసాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వచ్చింది, లాస్ట్ దాకా చూడండి. మీ థాట్ ప్రాసెస్లో అసలు దేవుడు అంటే ఏంటన్నా? ఓకే, నా థాట్ ప్రాసెస్ ఏంటి అనేది మీరు అడిగారు కదా. నా థాట్ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన సనాతన ధర్మం నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపంచంలో అనేక రకాలైన మతాల్లో ఏది ఫాలో అవ్వాలనే కన్ఫ్యూజన్ ఏర్పడింది ఒక 14 సంవత్సరాల బ్యాక్ నాకు. సో ఆ టైంలో నేను అన్ని మతాలని ప్యారలల్ స్టడీ చేశాను. ఒకనొక ఇన్సిడెంట్ తర్వాత నా లైఫ్లో ప్యారలల్ స్టడీ చేసి ఒక్కొక్క దాంట్లో ఏమేమి చెప్పబడింది, ఈ సృష్టికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి, ఇటువంటి ప్యాటర్న్లో నేను సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి చూశాను. సో ఎందులోనూ ప్రపంచంలో ఏ వాంగ్మయంలోనూ ఏ పుస్తకాల్లోనూ దొరకనంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మన సనాతన ధర్మంలో ఉన్న పుస్తకాల్లో దొరికింది నాకు. సో సైన్స్కి, మన పురాణాలకి, మన ఇతిహాసాలకి చాలా చాలా బెటర్గా మ్యాచ్ అవుతున్నాయి. మిగతా వాటితో పోల్చుకుంటే చాలా బెటర్గా మ్యాచ్ అవుతున్నాయి. సో నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను, సనాతన ధర్మంలోనే నాకు అసలైన సమాధానాలు దొరుకుతాయని. సో ఆ విధంగా నా దృష్టిలో భగవంతుడు ఏంటి అంటే, సనాతన ధర్మంలో భగవంతుడు అంటే ఏంటని వివరించబడిందో దాన్నే నేను నా ఉద్దేశంగా, నా ఒపీనియన్గా తీసుకున్నాను. సో సనాతన ధర్మంలో ఇప్పుడు భగవంతుడు అంటే ఎవరంటే పరమాత్మ అని చెప్పబడతారు. పరమాత్మ నుంచి ఈ సమస్త సృష్టి ఏర్పడింది, సమస్త సకల చరాచర సృష్టి ఏర్పడింది. పరమాత్మ ఒకానొక టైంలో తనని తాను అనేకంగా విభజించుకోవాలని సంకల్పించాడు. మనం ప్రపంచంలో ఏం చేసినా కూడా సంకల్పం, వికల్పంతోనే సాధ్యమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుకోవాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఏదన్నా ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలన్నా, డిస్ట్రక్ట్ చేయాలన్నా మనసులో ముందు రోజు ఎప్పుడు ఒక సంవత్సరం ముందు సంకల్పించుకుంటాం కదా, అప్పుడు ఆ బిల్డింగ్ కట్టగలం. ఫస్ట్ మనసులో ఆ బిల్డింగ్ తయారైపోతుంది. మనం సంకల్పించుకున్నాక ఆ తర్వాత డబ్బులు సమకూరి, మనుషులు సమకూరి, అన్ని రకాలుగా అయ్యి 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అక్కడ బిల్డింగ్ రూపంలో మెటీరియల్ వరల్డ్ లోకి అది వస్తుంది. మీ ఆలోచన అనేది మెటీరియలైజ్ అవుతుంది. సో అలా ఈ భగవంతుడి సంకల్పం మెటీరియలైజ్ అయింది అన్నమాట. మనలాగా ఈ రూపాంతరం చెంది ప్రపంచం అంతా వచ్చింది.
సో ఆయన ఈ సమస్త సృష్టికి సర్వశక్తిమంతుడు, ఎక్కడైనా ఉండగలడు, అన్ని తానై ఉండగలడు అనేది మన సనాతన ధర్మం వివరిస్తుంది. అంటే సృష్టిలో ప్రతి ప్రాణి భగవత్ స్వరూపమేగా నేను చూస్తుంటాను. అంటే ఎక్కడ చూసినా ఆ జీవిలో భగవంతుని స్వరూపంగా చూసి వాటిని గౌరవించాలి. ఒకవేళ ఎక్కడైనా అధర్మం కానీ తప్పులు కానీ జరిగితే వాటిని ఎదిరించి నిలదీయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అంటే ఇప్పుడు దొంగతనం చేశాడు అనుకో, ఆయన కూడా దేవుడి స్వరూపం అని చెప్పి వదిలిపెట్టేయమని చెప్పట్లేదు సనాతన ధర్మం. ఎవడన్నా తప్పు చేస్తే వాడిని నిలదీసి అడగాలి, అక్కడ ధర్మం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఇన్నర్ గా వాళ్ళల్లో కూడా ఉన్నది జీవుడు, సనాతన ధర్మంలో వివరించబడిన పరమాత్మే ఆ జీవుడిగా ఉన్నాడని మనం గ్రహించి నడుచుకోవాలి. అంతవరకు నేను దేవుణ్ణి పర్సీవ్ చేసే విధానం అది. ఆదిశంకరాచార్యులు వారు చెప్పినట్టు ఈ సమస్త సృష్టి అద్వైతం నుంచే, అంటే భగవంతుడు కానిది ఏది లేదనేది నేను చాలా బలంగా నమ్ముతాను. అంటే దేవుడు టాపిక్ వచ్చినప్పుడు దేవుడు బిగినింగ్ ఎండ్ అని అడుగుతారు కదా, దానికి మీరు ఏం చెప్తారన్న? ఓకే, గుడ్ క్వశ్చన్. దేవుడికి బిగినింగ్ ఎండింగ్ అనేది ఉండదు బేసిక్ గా మన సనాతన ధర్మంలో. ఇతర మతాల్లో కానీ ఇతర వాంగ్మయంలో కానీ ఉండొచ్చేమో కానీ మేబీ. మన సనాతన ధర్మంలో మనుషులు జనరల్ గా ఆలోచించే విధానం ఏంటంటే, మనం పుట్టాము, ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఏదో ఒక రోజు చచ్చిపోతాం అని ఆలోచిస్తాం. కానీ పర్టికులర్ గా ఒక డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్ ఉన్న ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనం అన్ని అలానే చూస్తున్నాం. ప్రపంచంలో మనం చూసేది ప్రతిదీ నశిస్తుంది. ప్రపంచం అంటే ఓన్లీ మన భూమే కాదు, ప్లానెట్స్, స్టార్స్ తో సహా, గెలాక్సీలతో సహా అన్ని నాశనం అయిపోతాయి, మళ్ళీ అన్ని పుట్టుకొస్తాయి. సో ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్. కానీ మన మనుషులకి ఏంటంటే పుట్టడం చావడం మాత్రమే అలవాటైన మన మనుషులకి భగవంతుడు కూడా పుట్టే ఉంటాడు, లేకపోతే భగవంతుడు కూడా మరణం ఉంటుంది. భగవంతుడు అంటూ పుడితే భగవంతుని పుట్టించింది ఎవరు అనే విచిత్రమైన క్వశ్చన్స్ వస్తుంటాయి. కానీ అది మానవ నైజం, మానవ సహజ నైజం. మానవ స్థితి నుంచి దాటి దైవ స్థితికి వెళ్తే మాత్రమే ఇటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ లభిస్తుంది. సో ఈ ఆది అంతం లేనివాడే భగవంతుడు అవుతాడు. అంటే సృష్టికి బియాండ్ ఉంటాయి ఆయన క్యాపబిలిటీస్, ఆయన సంకల్పంలోనే మొత్తం అంతా ఏర్పడుతుంది. అన్న, ఎర్త్ పైన లైఫ్ సైకిల్ ఎలా స్టార్ట్ అయిందంటే, ఫస్ట్ సింగిల్ సెల్ ఆర్గానిజం నుంచి డ్యువెల్, దాని తర్వాత వాటర్లో నివసించే యానిమల్, ఫిష్ అయి ఉండొచ్చు, దాని తర్వాత వచ్చేసి రెప్టైల్ అనమాట, వాటర్లో ఇంకా ల్యాండ్ పైన ఉండేది. అలా నెక్స్ట్ జనరేషన్ పోయి హోమో హిబిలియస్ అంటారు, 3 feet హ్యూమన్. అదే మన పురాణాల్లో చూసుకుంటే విష్ణు అవతారాలు అంటారు కదన్న, మత్స్య, కూర్మ, ఇంకా వామన అవతారాలు అంటారు. అసలు ఈ విష్ణు అవతారాలు మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్న? ఓకే, చాలా మంచి క్వశ్చన్ వేసావు మనోరంజన్. యాక్చువల్గా ఈ సందర్భంగా ఈ క్వశ్చన్ తోటి ప్రజల్లో చాలా మందికి ఉన్న అపోహ తొలగిపోతుందని అనుకుంటున్నాను నేను చెప్పబోయే ఆన్సర్ తోటి. విష్ణు అవతారాలకి, స్టేట్మెంట్ జాగ్రత్తగానండి, విష్ణు అవతారాలకి ఈ ఇవల్యూషన్ థియరీ, డార్విన్ సిద్ధాంతంలో చెప్పిన ఇవల్యూషన్ థియరీలో ఉన్న ఈ కోతుల నుంచి మనుషులు రావడం, ఈ పొట్టి వాళ్ళ నుంచి హిబిలిస్ అనే జాతి నుంచి మళ్ళీ ఇట్లా రావడం, వీటికి ఇవల్యూషన్ కి సంబంధమే లేదు. విష్ణు అవతారాలు ఆర్డర్ వేరు, ఇందులో ఉన్న ఆర్డర్ వేరు. కొంతమంది ఏదో వాళ్ళకి తోచినట్టుగా రెండింటిని పోల్చి అట్లనే ఉన్నాయని ఏర్పరచుకున్నారు తప్ప, ఇవల్యూషన్ థియరీ విష్ణువు సింబాలైజ్ చూపించాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సైన్స్లో ఉన్న దానితో పోల్చుకొని అందులోది మన పురాణంలో ఉన్నదని పోల్చుకొని చెప్పడం కాదు. మన పురాణంలో ఉన్నది సైన్స్ రియలైజ్ అయ్యి వాళ్ళంతటా వాళ్ళే అనౌన్స్ చేస్తారు ఒక్కొక్క టైంలో. అంటే నాసా సైంటిస్టులు కూడా ఒకానొక టైంలో ఇది హిందూ సిద్ధాంతాల్లో ఉన్న విధంగానే ఉంది ఈ థియరీ అని వాళ్ళంతటా వాళ్ళే రియలైజ్ అవుతారు. అట్లా ఇందులో తప్పుగా ప్రచారం చేయబడిన థియరీ మాట ఇది. అంటే విష్ణు అవతారాలకి మన ఇవల్యూషన్ సిద్ధాంతానికి యాక్చువల్గా డార్విన్ సిద్ధాంతం అనేది చాలా పాఠ్యాంశాల నుంచి, మన భారతదేశం నుంచి పాఠ్యాంశాల నుంచి కూడా తొలగించబడిన థియరీ అది. అవునా? భారతదేశంలో ఈ థియరీని తొలగించబడడానికి అనేక కారణాలు ఉన్నాయి, వేరే విషయం. బట్ అసలు ఆ థియరీ ఏం చెప్తుందో జనాలు ఎలా అర్థం చేసుకున్నారో చూద్దాం ఒకసారి. జనరల్ గా డార్విన్ ఏం చెప్పాడని మీ స్కూల్లో చెప్పారు? అంటే కోతుల నుంచి మనుషులు వచ్చారనేసి. అది అసలు డార్విన్ కోతి నుంచి మనిషి వచ్చాడని ఎప్పుడు చెప్పలేదు.
కోతి నుంచి మనిషి పుట్టుకొచ్చాడు అని డార్విన్ చెప్పలేదు. మీ స్కూల్లో మీ సార్ చెప్పారో మీ టీచర్ చెప్పిందో? అవును. ఓకే, కోతి నుంచి మనిషి వచ్చాడని చెప్పకుండా మరి ఇంక డార్విన్ ఏం చెప్పాడు అంటే, డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనుషులకి ఈ కోతి జాతులైన చింపాంజీలు అండ్ ఉరాంగుటాన్ జాతులు ఆర్ కోతి జాతులకి రెండిటికి కలిపి ఒక కామన్ యాన్సిస్టర్ ఉన్నారు, ఎవరో ఒక జాతి ఉండేవాళ్ళు అని చెప్పాడు. అంటే కోతి జాతికి మనిషి జాతికి కామన్ యాన్సిస్టర్స్ ఉండొచ్చు అని ఒక ప్రతిపాదన చేశాడే తప్ప, అది ఒక థియరీ తప్ప, ఒక కోతులు రూపాంతరం చెంది మనుషులుగా మారిపోయారు అని ఏదైతే ప్రచారంలో ఉందో అది శుద్ధ అబద్ధం, అది తప్పది. యాక్చువల్గా మన బుక్స్ లో ఒక ఫోటో ఉంటది కదన్న, కోతి నుంచి అట్లా మెల్లమెల్లగా మనిషి ఎవాల్వ్ అవుతూ ఇక్కడ అంటే హ్యూమన్ ఫోటో చూపిస్తారు. అదే డార్విన్ థియరీ వచ్చినప్పుడు అది పిక్చరైజ్ చేసి విజువల్ గా మనకు చూపించారు అనమాట. అది దాన్నే రిప్రజెంటేషన్ అంటారు. అది విజువల్ రిప్రజెంటేషన్ చేయడం కోసం ఒక డయాగ్రామ్ లో ఒక పిక్చర్ లో అట్లా రిప్రజెంట్ చేస్తారు. అంతే తప్ప నిజంగా కోతి మెల్లమెల్లగా మారిపోయి మనిషిగా మారిపోయిందని మనం మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నాం. మనమే కాదు, చాలా మంది స్కూల్లో టీచర్స్ కూడా తప్పుగా బోధిస్తున్నారు దాన్ని. సో అప్పుడు అసలు థియరీయే తప్పైనప్పుడు మళ్ళీ విష్ణు అవతారాలని ఆ తప్పుడు థియరీతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మాట. అండ్ విష్ణు అవతారాల్లో మీరు ఏదైతే చూసుకుంటున్నారో ఆ ఆర్డర్ మీరు గుళ్ళో కానీ మీరు చదువుకున్న ఆర్డర్ కానీ సిమిలర్ కాదు. అంటే నా దగ్గర కొన్ని పేపర్స్ ఉన్నాయి, రీసెర్చ్ వర్క్స్ పేపర్స్ నా దగ్గర క్రియేట్ చేసి పెట్టుకున్నాను. అండ్ మన ఛానల్లో కూడా ఈ ఏ కల్పాల్లో ఏ యుగాల్లో ఏమేం జరిగింది అని ఒక థియరీ ఉంది. దేవతల టైమ్ లైన్ మిస్టరీలో భాగంగా నేను పలానా మహాయుగంలో ఏ దేవుడు ఏ అవతారంలో ఉన్నారు, అప్పుడు ఏ ఋషి వ్యాసుడిగా ఉన్నాడు, ఇటువంటిది ఒకటి చేశాను గడిచిన మహాయుగాల్లో ఏం జరిగిందని. సో అందులో మీకు గనక చూసుకోగలిగితే విష్ణు అవతారాల ఆర్డర్ డిఫరెంట్గా ఉంటుంది, మనకి ప్రచారంలో ఉన్న విష్ణు అవతారాల ఆర్డర్ డిఫరెంట్గా ఉంటుంది. బికాజ్ మనం అలా చెప్పబడ్డాం కాబట్టి మనకు అట్లా పర్సీవ్ చేస్తున్నాం. ఫస్ట్ మత్స్యావతారం వస్తుంది, మత్స్యావతారం తర్వాత యాక్చువల్గా కూర్మావతారం కావాలి కదా. మీరు ఏదైతే థియరీ ప్రకారం కంపేర్ చేసుకుంటున్నప్పుడు నీళ్ళల్లో ఉండే తాబేలు అవతారమైన కూర్మావతారం కూడా రావాలి కదా. మరి ఆర్డర్ ఇందులో లేదుగా. ఎందుకంటే విష్ణు అవతారాల్లో చాలా జాగ్రత్తగా వినండి, విష్ణు అవతారాల్లో 2 రకాల అవతారాలు ఉంటాయి, 2 విభాగాలు. ఒకటి దేవతా భూమికల్లో అంటే దేవుళ్లకు సంబంధించిన భూమికల్లో దివ్యలోకాల్లో ధరించిన అవతారాలు, 2 భూమిపైన అవతరించిన అవతారాలు. భూమిపైన అవతరించినవి ఏంటంటే రాముడు, కృష్ణుడు, పరశురాముడు భూమి మీద అవతరించారు. అండ్ భూమి కోసం వరాహస్వామి భూమిని ఉద్ధరించడం కోసం వచ్చారు. నరసింహస్వామి భూమి మీద ఉన్న ప్రహ్లాదుని కాపాడడం కోసం వచ్చారు. ఇవి భూమికి సంబంధించిన అవతారాలు. కూర్మావతారం ఎక్కడ జరిగింది? ఇక్కడ సముద్రంలోనో అక్కడ సముద్రంలోనో కాదు, పాల సముద్రం దగ్గర జరిగింది. అవతారానికి ఎర్త్కి సంబంధించిన అవతారాలు కొన్ని ఉన్నాయి అలా. అండ్ మనందరం అనుకున్నట్టు విష్ణువుకి కేవలం 10 అవతారాలు మాత్రమే కాదు, 24 అవతారాలు ఉన్నాయి. అందులో ఫేమస్ గా అందరికి జనాల నోట్లో నానేవి 10 అవతారాలు. ఈ 10 ముఖ్యమైన అవతారాలు కాబట్టి అట్లా చెప్తారు. కానీ 24 అవతారాల ఆయనకి అనంత అవతారుడు అని కూడా పేరు. ఎన్నో అవతారాలు ధరించారు. అసలు ఆయన కాని అవతారం కాని విషయమే లేదు ప్రపంచంలో. బేసిక్గా ఆయన అవతారమే ప్రతిదీ. బట్ ముఖ్యంగా అందులో చాలా అవతారాలు మన సామాన్య జనులకు తెలియనివి చాలా ఉన్నాయి. 24 అవతారాలు ఉన్నాయి ఇంకా. ఇన్ జనరల్ గా అంటే విష్ణు అవతారాలు ఎందుకనంటే మీరు ఏమని చెప్తారన్నా? ఎందుకు విష్ణు అవతారాలు వస్తున్నాయి? విష్ణు అవతారాలు దేనికి అంటే ధర్మస్థాపన చేయడం కోసం. ముఖ్యంగా ధర్మస్థాపన జరిగి ఏ శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేయడం కోసం స్వామివారు అవతార స్వీకారం చేస్తారని నేను చెప్పడం కాదు, ఆయన స్వయంగా తనకు తానే భగవద్గీతలో అనౌన్స్ చేశారు. మనుషులకి అర్జునుడి ద్వారా అనౌన్స్ చేశారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో ఈ భూమి మీద నేను వస్తాను, అప్పుడు ఒక అవతారం ధరించాల్సిన అవసరం లేని నేను ఒక అవతారం తీసుకుని వస్తానని ఆయన అనౌన్స్ చేశారు. ఇది చాలా లోక ప్రసిద్ధమైన శ్లోకం. సో ఆయన చెప్పిన తర్వాత ఇంక మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు, ధర్మస్థాపన కోసమే ఖచ్చితంగా ఆయన అవతారం స్వీకరిస్తారు. ఆల్మోస్ట్ అన్ని రిలీజన్స్ లో ఒకటే స్టోరీ రిపీట్ అవుతుందన్న. ఒక పెద్ద వరద వచ్చింది, భూమి మునిగిపోయింది, దానికి ఒక సేవియర్ వచ్చారు. బైబుల్ ఏమో నోవాలాగా అంటారు, గ్రీక్ మైథాలజీలో ఏమో డ్యూకేలియన్ అంటున్నారు,
హిందూ మైథాలజీలో ఏమో మను అంటారు, అదే చైనీస్ మైథాలజీలో ఏమో ఫూజీ అంటారు. దీన్ని బట్టి చూస్తుంటే అన్ని రిలీజియన్స్ ఆరిజిన్ ఒకటేనా అన్న? సో ఈ ఫ్లడ్ స్టోరీస్ అనేవి ప్రతి రిలీజియన్లో ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నప్పటికీ కూడా వాటి మధ్య టైం డిఫరెన్స్లు, వాటిలో కోట్ చేయబడ్డ మనుషుల యొక్క డీటెయిల్స్ డిఫరెంట్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మన మనువుకు సంబంధించి చూసుకుంటే కనుక ఈ వైవస్వత మన్వంతరం ఆదిలో మనువు సర్వైవ్ అవ్వి మళ్ళీ పునఃసృష్టిని ప్రారంభించడం కోసం విష్ణుమూర్తి ఆజ్ఞ ద్వారాగా ఆయన ఒక పడవను నిర్మించుకుని అనేక రకాల విత్తనాలు సప్త ఋషుల్ని వెంటబెట్టుకుని ఆ ఫ్లడ్ ని త్రూ విష్ణు యొక్క మత్స్యావతారం ద్వారాగా ఆయన సర్వైవ్ అవుతారు. సో దీనికి సిమిలర్ స్టోరీ కింద ఇవి ఉండొచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉండొచ్చు. దీనికి సంబంధించి టైం పీరియడ్ వేరియేషన్స్ కనిపిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ నోవా అనేది కానివ్వండి, మీరు అనుకుంటున్న ఈ ఫ్యూజీ అనే వరదకు సంబంధించిన స్టోరీ కానివ్వండి, వాటిలో సిమిలారిటీస్ ఉన్నాయి కానీ వాటి ఆరిజిన్ స్టోరీస్ అనేవి స్టిల్ అన్నోన్. ఆరిజిన్ స్టోరీస్ ఎందుకంటే అందులో బైబిల్లో వాటికి సంబంధించిన టైం పీరియడ్ మేబీ నాట్ మోర్ దాన్ 6,000 years. ఎందుకంటే 6,000 years బ్యాక్ నుంచి యాక్చువల్ సృష్టి లేనట్టుగా వాళ్ళ పుస్తకాల్లో చెప్తున్నారు. సో మనకి ఇక్కడ మన్వంతరాలు చూసుకుంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు చూపిస్తుంది. సో టైం పీరియడ్ చాలా వేరియేషన్ వస్తుంది, కానీ స్టోరీలో సిమిలారిటీస్ అయితే ఉన్నాయి, కానీ పర్పస్ వేరే ఉంది. అంటే ఇక్కడ విష్ణువు ఎలా మనువుకి సర్వైవ్ అవ్వాలని చెప్పాడు, ఆయన చెప్పిన పర్పస్ వేరు, అక్కడ ఉన్న సాంప్రదాయం ట్రెడిషన్ వేరు, అక్కడ జరిగిన ప్రదేశం వేరు. అండ్ ఇక్కడ మిగిలిన రిలీజియన్స్ లో వాటి సందర్భాలు వాటి పర్పస్లు వేరేగా ఉన్నాయి, కొంచెం కొద్దిపాటి తేడాతోటి. సో అవి మినహాయించుకుంటే వాటికి వీటికి సంబంధం లేదని నా అభిప్రాయం. సిమిలర్ స్టోరీలు ప్రపంచంగా జరిగి ఉండొచ్చు, కానీ ఇందులో మళ్ళీ ఇంటర్లింక్ ఉన్నాయి. ఏంటంటే మీరు చెప్తున్నారు కదా అబ్రహమిక్ రిలీజియన్ లో జరిగిన బైబిల్ కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, దరే ట్విన్ బ్రదర్స్ లాంటి వాళ్ళు. ఒక తండ్రి సంతానమే జన్మిస్తే అట్లా 2 రకాల దాయాదులుగా విడిపోయి 2 కుటుంబాలు ఏర్పడి ఎట్లా అయితే 2 సామ్రాజ్యాలు ఏర్పడతాయి, ఆ టైప్ లో అప్పటికే ఈ బైబిల్కి సంబంధించిన స్టోరీస్ కానివ్వండి ఇవన్నీ ప్రాచుర్యంలో వాడుకలు ఉన్నవి. ఈ స్టోరీస్ వచ్చేసిన సుమారుగా 600 సంవత్సరాల తర్వాత ఖురాన్ రాయబడింది. ఆబ్వియస్ గా ఖురాన్ లో కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అవి 2 సిమిలర్ గా ఉండడంలో ఆశ్చర్యం లేదు, విచిత్రం లేదు, ఫస్ట్ థింగ్. అండ్ ఈ గ్రీక్ మైథాలజీకి సంబంధించిన స్టోరీలే మిగతా వాటిల్లోకి స్ప్రెడ్ అయినవి. అంటే మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక రిలీజియన్ నుంచి ఇంకో రిలీజియన్కి మనుషుల ద్వారా ప్రపంచంలో వ్యాప్తి చెందుతూ కొంచెం మార్పులు చేర్పులు జరుగుతున్నట్టు కథలు వ్యాపిస్తున్నాయి తప్ప ఇక్కడ ఒకసారి బైబిల్లో ఒకసారి జరిగింది, అక్కడ ఒకసారి జరిగింది అనుకోవడానికి కూడా మనం తక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ రెండిటికి ఈ బైబిల్కి అండ్ ఖురాన్కి సంబంధించిన కాలానికంటే ముందు కొన్ని మతాలంటూ ఉన్నాయి కదా ఈ ఎడారి దేశాల్లో. అండ్ ఈస్టర్న్ కంట్రీస్ లో ఈ చైనా, జపాన్ వాటిలో కూడా ఏవో ఒక మతాలంటూ వాళ్ళ నమ్మకాలంటూ ఫాలో అయ్యారు కదా. సో వాటికి మూల మతం మనం వెతుక్కుంటూ వెళ్తే లక్షల సంవత్సరాల క్రితం నాటి ఈ కథ మనకు కనిపిస్తుంది. అంటే తాత మనవడి పోలికలతో పుట్టాడంటే బాగుండదు కదా, మనవడే తాత పోలికలతో పుడతాడు. అట్లా ముందేం జరిగింది అన్నది టైం ఎస్టిమేషన్ చేసుకుంటే సనాతన ధర్మంలో ఉన్న కొన్ని లక్షల ఏళ్ల క్రితం నాటి మన్వంతర చరిత్ర ఆదిలో వచ్చింది. ఇంకా మిగిలిన వాటిలో సిమిలారిటీస్ అంటారా, కాలాంతరంలో దేశాంతరంలో ఏదైనా జరిగి ఉండొచ్చు, మనం వాటిని నిర్ధారించలేము ఈ సందర్భంగా. కాకపోతే సిమిలారిటీస్ ఉండడం అనేది మేబీ కాకతాళీయమై ఉండొచ్చు, లేదంటే ఆ స్టోరీ జనాల్లో మార్పు చెందుతూ అలా పరిణామం చెంది ఉండొచ్చు. అంటే గ్రీక్ లో కూడా మాక్సిమం దేవుళ్ళు నేమ్ కూడా సేమ్ ఉంటాయి, అంటే ఇంద్రుడిది అని అంటారు కదా. నేమ్ సేమ్ ఉంటాం కాదు, వాళ్ళ ఆయుధాలు కానీ వాళ్ళ పవర్స్ కానీ వాళ్ళని చిత్రీకరించిన విధానం కానీ కొంచెం హిందూ దేవుళ్ళకు దగ్గరగా ఉంటది. కానీ కొన్ని థీరీస్ ప్రకారం, కొన్ని కాన్స్పిరసీ థీరీల ప్రకారం
సనాతన ధర్మంలోంచి వెళ్ళిన కొంతమంది వ్యక్తులు అలా కాలాంతరంలో మార్పులు చెందుకుంటూ అట్లా కొన్ని మైథాలజీస్ రాశారని ఒక థియరీ ఉంది. ఓకే. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అసలు ఒకటంటూ పుడితేనే కదా మిగిలినవన్నీ పుట్టుకొస్తాయి దాంట్లోంచి. సో అలా మనం వెనక్కు వెళితే, అంటే ప్రపంచ చరిత్రను తవ్వుకుంటూ వెనక్కు వెళితే, ఇప్పుడు ఒక భూగోళం తీసుకుందాం. భూగోళంలో మన ఉన్న కాంటినెంట్స్ లో ఈ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా ఉంది కదా. మన ఇండియా దగ్గర నుంచి ఇలా వెళ్తే ఆఫ్రికా వస్తుంది, మనకి ఆపోజిట్ లో వెళ్తే అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా వస్తుంది. ఈ నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో అమెరికన్స్ ఎప్పుడు వచ్చారు? హార్డ్లీ కొన్ని వందల సంవత్సరాల క్రితం యూరోపియన్సే అక్కడికి వెళ్ళి అక్కడ రెడ్ ఇండియన్స్ ని చంపేసి, అక్కడ ఉన్న మయన్స్ ని చంపేసి ఆ ఏరియాలను ఆక్రమించేసుకున్నారు. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఏం పుట్టి పెరగలేదు, అక్కడ ఒడ్డు కోసి అక్కడ పేరు పెట్టలేదు అమెరికా అని. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉన్న అటవీ తెగల వాళ్ళని, మయన్ సివిలైజేషన్ మీరు ఆ కన్స్ట్రక్షన్ చూసే ఉంటారు, వాళ్ళని చంపేసి అక్కడ ఈ అమెరికన్స్ గా స్థిరపడ్డారు. సో అందుకని అమెరికన్ ఇంగ్లీష్, యూరోపియన్ ఇంగ్లీష్ అంటారు. వీళ్ళు ఇంగ్లీష్ పీపుల్ వెళ్ళింది అక్కడికి, ఈ కొన్ని వందల సంవత్సరాల క్రితం వెళ్ళి ఆక్రమించారు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా, ఈ సెంటర్ లో ఉన్న ఏదైతే కాంటినెంట్ ఉందో ఆఫ్రికన్ కాంటినెంట్, మన ఏషియన్ అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, ఈ భాగంలో జరిగిన ఈ స్టోరీలు. అమెరికా ఇప్పుడు మైనస్ అయిపోయింది మన లిస్ట్ లోంచి. ఇంక ఇక్కడ మిగిలిన వాటిలో చూద్దాం. ఏషియన్ కాంటినెంట్ లో ఇండియా నుంచి స్ప్రెడ్ అయినవే ఎక్కువ, హిందూ ధర్మానికి సంబంధించి స్ప్రెడ్ అయినవి. అంటే మీరు చైనీస్ కల్చర్ లో చూసుకున్నారనుకోండి, సరస్వతీదేవికి ఆల్టర్ స్టాట్యూస్ ఉంటాయి అక్కడ, వీణతోటి కూర్చుని ఉన్న నించుని ఉన్న విగ్రహాలు ఉంటాయి. లక్ష్మీదేవిలో కలవ పూలు పట్టుకున్న ఒక దేవతలు ఉంటారు అక్కడ. గణపతి అయితే డైరెక్ట్ గణపతి దేవతలు ఉంటారు అక్కడ. వాళ్ళ తవ్వకాల్లో ఉంటాయి, వాళ్ళ పూర్వపు శిల్పాల్లో ఉంటాయి, వాళ్ళ చిత్రపటాల్లో కూడా దొరుకుతాయి, మన స్టాచ్యూస్ కూడా ఉంటాయి. మీరు జపానీస్ అండ్ చైనీస్ కల్చర్ లో చాలా స్పష్టంగా తెలిసిపోతాయి, మీరు గూగుల్ చేసి తెలిసిపోతాయి. అంటే ఇక్కడ హిందూ ఆరిజిన్ నుంచి ఇతర ఈస్టర్న్ కంట్రీస్, చైనీస్ కానివ్వండి, జపనీస్ కానివ్వండి, ఆర్ ఇటు కొరియా సైడ్ కానివ్వండి, మలేషియా, ఇటువంటి ఈస్ట్ సైడ్ అంతా మనది ఆల్టర్నేటివ్ పేర్లతోటి స్ప్రెడ్ అయింది హిందూ ధర్మం అనేది. అంతెందుకండి, తెలంగాణకి ఇటు కోస్తాలో ఉన్న ఈ జిల్లాలకి ఆ పక్కన కాస్త దాన్ని ఏమంటారు, విశాఖపట్నం దగ్గర ఉన్న యాసకి, తెలుగులో యాసకి చాలా డిఫరెన్స్ ఉంటది కదా. విశాఖ జిల్లాల్లో కానివ్వండి ఒక భాష మాండలికం మారిపోతుంటది. తెలంగాణలో ఒక రకమైన స్లాంగ్ ఉంటది. సో ఇక్కడే ఈ కొన్ని 600-700 కిలోమీటర్లకి ఇంత స్లాంగ్ మారిపోతుంటే, దేశాలు దాటుతున్నప్పుడు ఖచ్చితంగా కథలు మారుతాయి, కథనాలు మారుతాయి, కానీ కొన్ని సిమిలారిటీస్ మాత్రం అక్కడ దాకా వెళ్ళి సర్వే అవుతాయి. నోరు మారేసరికి, ఊరు మారేసరికి పేర్లు మారచ్చు, వాళ్ళు పిలుచుకునే విధానం మారచ్చు. కుమారస్వామి ఈ గణాలన్నిటికీ సేనానాయకుడు కదా, సేనాధిపతి కదా, దేవగణాలకి అధిపతి ఆయన. సో ఆయన్ని కూడా చైనీస్ లో మీరు చూడొచ్చు, ఒక బల్లెం పట్టుకుని ఉన్న యుద్ధ దేవుడి కింద చిత్రీకరించి ఉంటారు అక్కడ. ఇది చైనీస్ వైపు మన హిందూ ధర్మం ఎలా స్ప్రెడ్ అయిందన్న దానికి సమాధానం. సో ఇక్కడ అమెరికా మైనస్ అయిపోయింది, ఇటు ఈస్టర్న్ కంట్రీస్ మైనస్ అయిపోయినాయి మన చర్చలో. ఓకే, ఇంకా మిగిలినవి ఏంటి? యూరోపియన్ కంట్రీస్ అండ్ ఈ ఆఫ్రికన్ ఎడారి కంట్రీస్. ఓకేనా, ఈ యూరోపియన్ లో ఉన్న వాటికి రోమన్స్ మైథాలజీకి, అండ్ ఈ ఆఫ్రికాలో ఉన్న ఈజిప్షియన్ అండ్ బైబిల్ కి ఆర్ ఖురాన్ కి ముందున్న ఏజెస్ లో ఉన్న మతాలకి సంబంధించిన కథలు వాటిలో స్ప్రెడ్ అయినాయి. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎందులోంచి అడాప్ట్ చేసుకున్నారన్నది ఇంకా మిస్టరీగా మిగిలింది. వాటిలో మన సనాతన ధర్మానికి సంబంధించి చాలా అడాప్టేషన్స్ ఉన్నాయని వేదాల నుంచి కానీ పురాణాల నుంచి కానీ వాళ్ళు తీసుకున్నారన్నది నిర్వివాదమైన అంశం. అది చాలా మంది చెప్తారు. ఇందులో మనకు సంబంధించిన ఆనవాళ్లు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. మన శివలింగాలు ఎక్కడెక్కడో కూడా దర్శనమిస్తున్నాయి, ఎక్కడెక్కడో తవ్వకాల్లో దర్శనమిస్తున్నాయని చాలా చోట్ల మనం ఇప్పటికీ చూస్తున్నాం. కంబోడియా చూస్తున్నాం. సో అక్కడ కాదు, వేరే దేశాల్లో కూడా, ఇటువంటి పశ్చిమ దేశాల్లో కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలం. సో ఒకానొకప్పుడు సనాతన ధర్మమే భూమి మొత్తం మీద వర్ధిల్లేది. ఏక ఛత్రాధిపత్యంగా ఇక్కడ శ్రీరాముడు పరిపాలించిన భూమి మండలంగా రామాయణంలోను,
అండ్ ధర్మరాజు గారి కాలంలో రకరకాల దేశాల వాళ్ళు వచ్చి ఆయనకి కానుకలు సమర్పించినట్లుగా ఆనవాళ్ళు ఉన్నాయి. ఒకానొకప్పుడు అంత హిందూ ధర్మం వ్యాప్తి ఎక్కువగా ఉండేది, ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. రాను రాను పోను కాలాంతరాల వల్ల మార్పులు చెందుకుంటూ వచ్చింది. కాబట్టి మేబీ నాకు అనిపిస్తుంది ఏంటంటే, మీరన్న ఆ కథలు, నోవా కథలు లాంటివి ఇక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి ఆల్టర్ అయిపోయి వాళ్ళు అలా చెప్పుకుంటూ ఉండొచ్చు. లేదంటే ఇవి వేరు అవి వేరే అయి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. రెండు రకాలుగా దీనికి మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ నా పర్సెప్షన్లో ఏంటంటే, ఏజ్ మాత్రం నేను టైం పీరియడ్ మాత్రం గట్టిగా క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఏది ముందు వచ్చింది అన్నదే నాకు ముఖ్యం. ఇందులో ముందు ఏది అన్న దాన్ని బట్టి నేను సనాతన ధర్మానికి ఎక్కువగా ప్రాతిపదికగా తీసుకుంటాను దాన్ని. అన్న, ఈ భూమి పైనే మహాభారతం జరిగింది అని చెప్పడానికి ఒక 3 ఎవిడెన్స్ చెప్పమంటే ఏం చెప్తారన్న? మహాభారతం జరిగి ఇప్పటికీ 5,000 సంవత్సరాలకు పైగా అయిందని మనకి ఇండియన్ ఆర్కియోలాజికల్ ఎవిడెన్స్లు చాలానే ఉన్నాయి. అందులో మీరు వచ్చారు, ఈ క్వశ్చన్ అడిగారు, రెడీగా నా టేబుల్ మీద అదే స్టడీ చేస్తున్న ఒక బుక్ కూడా ఉంది. ఈ సందర్భంగా మీకు అది చూపిస్తాను. ఇది ద లాస్ట్ సిటీ ఆఫ్ ద్వారకా. అంటే మహాభారత కాలంలో ద్వారకా సిటీ, కృష్ణుడు నివసించిన ద్వారకా సిటీ ఏమేమి అవశేషాలు దొరికినాయో సముద్రంలో ఎస్ఆర్ రావు గారు ప్రచురించిన ఈ పుస్తకం అట. దాని మీద చాలా పరిశోధించి ఆయన సైంటిఫిక్ రీసెర్చ్లు, ఎవిడెన్స్లు, ప్రూఫ్లు అన్ని ఇందులో పొందుపరిచారు. ఇందులో మీరు అడిగారు కదా 3 ఎవిడెన్స్లు అని. 3 కాదు, ఈ పుస్తకం నిండా చాలా చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. రకరకాల అవశేషాల యొక్క మ్యాప్స్, వాటికి సంబంధించిన అవశేషాల యొక్క ఎవిడెన్స్లు ఇందులో నోట్ చేయబడ్డాయి. ఇవి సముద్ర గర్భంలో దొరికిన ద్వారకాకు సంబంధించిన అనేక రకాల ఎవిడెన్స్లు. ఇవి ఆనాటి కాలం నాటి వస్తువులు కానివ్వండి, శిల్పాలు కానివ్వండి, ఇంకా పనిముట్లు లాంటివి కానివ్వండి, రకరకాలవి ఇందులో పొందుపరచబడ్డాయి. మీకు ఇంకా చూపిస్తాను. ఇవన్నీ ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే గుర్తించబడినవి. ఇవి అప్పట్లో వాడిన గోపికలు వాళ్ళు ఉంటారు కదా ఈ ద్వారకా నగరంలో, వాళ్ళు నిల్వ చేసిన కుండలు, వెన్నని నిల్వ చేసిన కుండ మొక్కలు, ఇవన్నీ ఇందులో ఉన్నాయండి. రోళ్ళు, రోకల దగ్గర నుంచి వాళ్ళ ఒక నగరానికి సంబంధించిన కంప్లీట్ విశేషాలని ఆయన వెలికి తీశారు. దీని గురించి కంప్లీట్ ఒక ఎపిసోడే చేద్దామని దీన్ని స్టడీ చేసుకుంటున్నాను. ఇది ఒక ఎవిడెన్స్ అనుకోండి. మీరు ద్వారకలో అనేక ఎవిడెన్స్లు దొరికిండొచ్చు, బట్ ద్వారకను ఒక ఎవిడెన్స్ అనుకుంటే, ఇంకొకటి ఇండియన్ ఆర్కియలాజికల్ సర్వే చేసిన తవ్వకాల్లో ఉత్తరప్రదేశ్లో ఒక తవ్వకం నిర్వహించింది. అక్కడ మహాభారత కాలానికి సంబంధించి కొన్ని రథాలు బయటపడ్డాయి. ఆ రథానికి సంబంధించి కొన్ని బాణాలు, ధనుస్సులు ఇటువంటివి బయటపడ్డాయి. వాటిని రేడియో కార్బన్ డేటింగ్ చేస్తే 2800 BCE, అంటే బిఫోర్ కామన్ ఎరాకి సంబంధించినవి. అంటే ఇప్పటికి 2024 జరుగుతుంది కదా, ఇంకొక 2800 సంవత్సరాలు కలుపుకొని సుమారుగా ఒక 5000 సంవత్సరాలు అనుకోండి, 5000 సంవత్సరాల క్రితం దొరికినవి అని వాళ్ళు గుర్తించారు. అంటే మహాభారత కాలం నాటికి మనకి రథాలు వాడే జ్ఞానం ఉంది, ధనుస్సులు బాణాలు వాడే జ్ఞానం ఉంది, నాగరికతకు సంబంధించి అనేక పనిముట్లు తయారు చేసుకునే జ్ఞానం ఉంది అని అర్థమవుతుంది కదా. వెస్టర్నర్స్ బిలీవ్ చేసినట్టుగా మనం అజ్ఞానులమో, లేదంటే ఒకప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగా ఆటవిక జాతికి సంబంధించిన, ఆటవిక తెగకు సంబంధించిన వాళ్ళమో అయితే కాదు కదా. కానీ ఇక్కడ మన సంస్కృతి మీద వాళ్ళ దుర్మార్గమైన కుట్ర ఏంటంటే, అదే 5000-6000 సంవత్సరాల క్రితం, అంటే మన శాస్త్రాల ప్రకారం భూమిపై ద్వాపర యుగం గడుస్తున్న కాలంలో ఈ ఎడారి దేశాల వాళ్ళు, లేక యూరోపియన్ ఖండాలకు చెందిన వాళ్ళు, అనేక జాతులు వస్త్రాలు కూడా సరిగ్గా తయారు చేసుకోలేని ఆటవిక తెగల్లాగా, అంటే బట్టలు కూడా సరిగ్గా కట్టుకోవడం చేత కదా వాళ్ళకి, జంతువులు తోళ్ళు అవి కప్పుకొని తిరిగేవాళ్ళు, అలా పాషండుల్లా బ్రతికేవారు. ఇది హిస్టరీ. కానీ వాళ్ళు మన సంస్కృతిని తక్కువ చేసి చరిత్ర నుండి మన ఆనవాళ్ళు తుడిపే ప్రయత్నం చేశారు ఈ బ్రిటిష్ కాలంలో వాళ్ళందరూ. వారు అలా అడవి మనుషుల్లాగా, ఆదిమ తెగవాసుల్లాగా సరైన నాగరికత కూడా లేకుండా తిరుగుతున్న కాలంలో మన భారతదేశంలో స్వర్ణ భవంతులు ఉండేవి. ద్వాపరయుగ కాలంలో ద్వారక, హస్తినాపురం, పాంచాల రాజ్యం, గాంధార రాజ్యం,
వంటి అనేక రాజ్యాలు ఉండేవి. మనకు ఆ కాలంలో బంగారంతో తాపడం చేయబడిన 7 అంతస్తుల భవనాలు ఉండేవి. మన భారతదేశంలో అలాంటి ఎన్నో రాజ్యాలు సిరి సంపదలతో, పాడి పంటలతో తులతూగుతూ వర్ధిల్లాయి. మనకప్పుడు స్వర్ణయుగం గడిచింది. మనం పట్టు వస్త్రాలు, చేనేత వస్త్రాలు వంటివి ధరించేవాళ్ళం. చాలా ఉన్నతమైన నాగరికత కలిగి ఉండేవాళ్ళం. వేద సంస్కృతి నడిచేది. ఇప్పటికీ ఎన్నో ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ లభ్యమయ్యాయి. ఇకపై కూడా అనేకం దొరకబోతున్నాయి. ఈ ఎవిడెన్స్లతో ఆ కాలంలో సివిలైజేషన్స్ అనేవి ఉన్నాయి, హరప్పన్ సివిలైజేషన్స్ ఉన్నాయి. అండ్ చాలా మందికి తెలియదు ఏంటంటే సింధు నాగరికత అంటాం కదా, ఇదైతే అందరు నమ్ముతారు కదా. సింధు నాగరికతకి నేను ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళ స్కూల్లో పాఠాల్లో ఇంటర్లో కూడా వచ్చేస్తుంది అది జనరల్ నాలెడ్జ్ లో. వాటి అవశేషాలు దొరికినవి అంటే ఆ రాజు చనిపోయిన మహాభారత కాలంలో రాజు చనిపోయిన తర్వాత వాళ్ళ నాగరికతలో కొన్ని చేంజెస్ రావచ్చు, వాళ్ళు నివసించే విధానం కొంచెం మార్చి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కొంచెం అంధకార యుగం ప్రారంభం అయింది కాబట్టి. ఎందుకంటే మహాభారత కాల యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో 71 కోట్ల మంది చనిపోయారని ఒక అంచనా, మహాభారతం మొత్తం చదివిన వాళ్ళు వేసిన అంచనా మాట. 71 కోట్ల మంది జనం అంటే ఎందరో మంది రాజులు కూడా చనిపోయారు. ఒక రాజు చనిపోతే ఆ రాజ్యం దిక్కులేంది అయిపోతుంది. సో అక్కడ ఉన్న సివిలైజేషన్స్ రకరకాలుగా వలసలు వెళ్ళొచ్చు, వేరే వాళ్ళు అక్కడికి రావచ్చు, రకరకాల మార్పులు చేర్పులు జరగచ్చు. సో ఎవిడెన్స్లు ప్రాపర్గా దొరకపోయి ఉన్నా కూడా ఆ సింధు రాజ్యం మాత్రం ఇప్పటికీ మనకి సుపరిచితమే అందరికీ. సో అలా మహాభారత కాలం నాటి 1 కాదు 2 కాదు చాలా ఉన్నాయి. అండ్ మహాభారతం అంతా అయిపోయిన తర్వాత, పరీక్షిత్తు చనిపోయిన తర్వాత, పరీక్షిత్తు తర్వాతి తరం వాడైన జనమేజయుడు సర్పయాగం చేస్తాడు. సర్పయాగం చేసి పరీక్షిత్తు చావుకు కారణమైన సర్పాలన్నింటినీ ఆ యజ్ఞగుండంలోకి వచ్చి పడిపోయేలాగా మంత్రాలతోటి వాటిని మంత్రపూరితంగా అందులో పాడివేసి చంపేయాలని ఆయన యజ్ఞం తలపెడతారు. దాన్ని సర్పయాగం అని పేరు దానికి. ఇది అందరికి చాలా మందికి తెలిసిందే. సో ఈ సర్పయాగం అందరూ అనుకున్నట్టు ఆయన ఉన్న రాజ్యంలోనే జరగలేదు. ఆయన మొత్తం తాకీదులు ఇచ్చి పంపించి ప్రతి రాజ్యపు రాజుకి, ఎందుకంటే హస్తినాపురంలో రాజే హెడ్, మనకి దేశ ప్రధాని ఎలాగో ఇప్పుడు మనకి ఆ హస్తినాపురం జనమేజయుడు హెడ్ కాబట్టి ప్రతి రాష్ట్రంలో, అంటే అప్పుడు దేశాలుగా పిలిచేవాడు, ఆంధ్రదేశము, ద్రవిడ దేశం ఇట్లా పిలిచేవాళ్ళు. సో ఈ ప్రతి దేశానికి తాకీదులు ఇచ్చి పంపించి పలానా ముహూర్తంలో సర్పయాగం జరగబోతుంది, మీరు కూడా యజ్ఞం తలపెట్టండి అని చెప్పారు. సో అట్లా ఇక్కడ యజ్ఞగుండాలు పెట్టి పెద్ద పెద్ద యజ్ఞాలు చేశారు. ఇక్కడ ప్యారలల్ గా అదే ముహూర్తానికి ఇక్కడ బ్రాహ్మణులు, ఇక్కడ ఋషులు యజ్ఞం మొదలు పెట్టారు. అట్లా పాలకొల్లు దగ్గర పెనుమేద అనే ఒక ఊరుంది. పెనుమేద, పెనుమదం అంటారు దాన్ని. యాక్చువల్గా ఒరిజినల్ పేరు పెనుమేద. మేధ అంటే యజ్ఞము, పెను అంటే పెద్దది. పెద్ద యజ్ఞం జరిగిన చోటని దానికి ఊరి పేరు పెనుమదం అని వాడుక భాషలో వచ్చింది. జనాల నోళ్లలో పడి కోకెనడ కాకినాడ అయినట్టు, కోకెనడ అయినట్టు అట్లా ఇది పెను మీద పెను మదం అయింది. అప్పుడు జనమేజయ కాలం నాటి ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయన్నమాట. అక్కడ యజ్ఞం జరిగిందని ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి ఆ ఊర్లో. అలాంటివి అనేక ఊర్లలో ఇట్లాంటి జనమేజయ మహారాజుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అవి నా నెక్స్ట్ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సందర్భంగా రివీల్ చేయదలుచుకోలేదు కాబట్టి చెప్పడం లేదు. అదండి, మీరు అడిగిన 3 ఎవిడెన్స్ల కంటే ఎక్కువ చెప్పేసినట్టున్నాను నేను. ప్రతి ఒక్క నటరాజ స్వామి బ్యాక్ సైడ్ ఒక సర్కిల్ రింగ్ ఉంటది, ఫైర్ రింగ్. అది విచ్ రీప్రజెంట్స్ వార్మ్ హోల్ అంటాడు. ఎవరంటారు? నార్మల్ గా అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న దాంట్లో అందరు అంటే ఇప్పుడు నాసా దగ్గర కూడా బయట స్టాచ్యూ ఇట్లా నటరాజ స్వామి పెట్టి దాని చుట్టూ రింగ్ వార్మ్ హోల్ అన్నట్లు రీప్రజెంట్ చేస్తుంది అని అంటారు. అలానే ఇంకా చూసుకుంటే మన దేవుళ్ళందరూ మాక్సిమం ఆల్మోస్ట్ అంటే దేవుళ్ళందరూ నీలం రంగులో ఉంటారన్న. అంటే మన ఎర్త్ పైన ఉన్న కండిషన్ లో ఆ రంగు పాసిబుల్ కాదు పెరగడం ఉండడానికి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కి. ఆ రంగు ఉండలేరు. సో ఇంకొకటి ఏంటిదంటే మీరే మీ వీడియోస్లో స్వర్గలోకం ఎక్కడ ఉంటుంది అన్న వీడియోలో మన ఎర్త్ నుంచి 680 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది, ఇక్కడి నుంచి అక్కడ దేవుళ్ళు ట్రావెల్ చేస్తారు అటు ఇటు అని చెప్పి అన్నారు. ఇంకా మీరు చెప్పిన దాంట్లో అంటే ఏదైనా వార్మ్ హోల్ టెక్నాలజీ ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళు అని చెప్పి అన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే మన దేవుళ్ళు ఒక సెలెస్టియల్ హ్యూమన్స్ అనొచ్చా, అంటే ఏలియన్స్ అనొచ్చా? ఓకే,
చాలా క్వశ్చన్స్ కలిపి ఒక క్లంప్ లాగా అడిగారు ప్రజెంట్. సో ఒక్కొక్కటి నేను ఇందులో ఆన్సర్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్, హ్యూమన్స్ ఆ నీలి రంగులో ఉండడం కుదరదు కదా అని అడిగారు. యాక్చువల్ గా ఎవరికైతే సిల్వర్ పాయిజనింగ్ జరుగుద్దో, వాళ్ళ ఫుడ్ లో సిల్వర్ ఇంటేక్ గా తీసుకుంటుంటారు వాటర్ లో గానీ, వాళ్ళు బాడీ నీలి కమలం కలర్ లో ఉంటది. మీరు ఇప్పుడు సిల్వర్ పాయిజన్డ్ పర్సన్స్ గురించి ఒకసారి గూగుల్ చేసి చూడండి. ఇప్పుడు చూపించచ్చా పాడ్కాస్ట్ లో? సిల్వర్ ఒక వీడియో ఉంటే మేము పోస్ట్ కూడా పెడతాం. పాయిజనింగ్ హ్యూమన్, ఈయన సిల్వర్ పాయిజన్ అయింది. అంటే అది ప్రమాదం అని కాదు, అలాంటి ప్రమాదకరం కాదని కాదు, కానీ ఆయన స్కిన్ చూస్తే గనక ఏదైతే నీలి కమలం కలర్ మనకి అభివర్ణించారో ఆ నీలి కమలం కలర్లోనే మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ పర్సన్ జీవితాంతం ఇట్లానే బ్రతికారైనా. ఇలా కొంతమందికి ఈ బ్లూయిష్నెస్ అనేది ఉంది. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైనా, సిల్వర్ పాయిజనింగ్ అయినా, స్కిన్ కి ఆ బ్లూ కలర్, వైలెట్, పర్పుల్ కలర్ కొంచెం మిక్స్ అయిన టోన్ లో ఉండడం అనేది రేర్ కండిషన్. సో అంటే ఇప్పుడు మనకి కృష్ణుడు గాని, వేదవ్యాసుడు గాని ఇలాంటి అవకతవకలతో పుట్టారా అన్నది కాదు ఇక్కడ క్వశ్చన్. హ్యూమన్స్ కి అట్లాంటి స్కిన్ టోన్ ఉండడం కూడా ఒకానొక కండిషన్ లో సాధ్యమే. ఫస్ట్ థింగ్. రెండు, అట్లాంటి కలరు కృష్ణుడు అండ్ రాముడు గాని ఇంకా మిగిలిన అవతారాల్లో కానీ మీరు చూసినప్పుడు వాళ్ళు ఈ సెలెస్టియల్ బీయింగ్సా అని అడిగారా మీరు? సెలెస్టియల్ బీయింగ్సా అనే క్వశ్చన్ ఏదైతే మీకు రైజ్ అయిందో దానికి రంగుకి సంబంధం లేదు, కానీ విష్ణువుకి రంగుకి సంబంధం ఉంది. మీరు ఏదైతే ఈ కృష్ణ రంగు అంటే నల్లని రంగు గురించి వర్ణించబడి ఉందో, ఈ అవతారాలన్నీ ఒకసారి మీరు వెనక్కి వచ్చి చూస్తే అన్ని విష్ణు అవతారాలే. విష్ణు ఎప్పుడు ఈ నీలమేఘశ్యామ కలర్ లోనే ఉంటారు. అంటే విష్ణు కృష్ణుడిగా వచ్చిన నీలమేఘశ్యాముడే. కొంచెం ఈ డార్క్ టోన్ లో ఇంకొక ఆల్టర్ వెర్షన్ లో రాముడు కూడా ఒక నీలమేఘశ్యాముడు. రాముడు నీలమేఘశ్యాముడు, ఈయన కృష్ణ రంగులో ఉంటారు. అంటే పురాణాల ప్రకారం మనం చూసుకుంటే నల్ల కలువ రంగు అని వర్ణించబడి ఉంది. నల్ల కలువ ఇప్పుడు చాలా రేర్ గా దొరుకుతుంది, అది మీరు గూగుల్ చేసి చూడొచ్చు. సో ఆ కలర్ లో ఉండేవాళ్ళు. వీళ్ళు కాకుండా వ్యాసుడు నలుపు రంగులోనే ఉంటారు, అంటే ఈ నీలకాంతులతోనే ఉంటారు. ద్రౌపది దేవి ఇదే కలర్ లో ఉంటారు. సో వీళ్ళేమి దాన్ని ఏమంటారు, ఏలియన్స్ కాదు, బట్ ఇట్ రిప్రజెంట్స్ ఒక డివినిటీ మాట, ఒక అనంతానికి సంకేతం. మామూలుగా ఒక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఈ స్కై బ్లూ అనేది, డార్క్ బ్లూ అనేది అనంతమైన లోకాలకు, అనంతమైన ఆకాశానికి ఒక సింబాలిజం గా రిప్రజెంట్ చేస్తుంది. అది ఆ తత్వంలో మనం అర్థం చేసుకుంటే అక్కడ వరకు ఓకే. బట్ వీళ్ళు ఎందుకు ఇట్లా ఉన్నారు, వీళ్ళు ఏమన్నా వేరే గ్రహం నుంచి వచ్చారా అంటే కాదు, కొంతమంది మాత్రమే దివ్యలోకాల నుంచి వచ్చారు. ఎవరు? ద్రౌపది దేవి యజ్ఞంలోంచి వచ్చింది. యజ్ఞం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దివ్యలోకాలు అయిన స్వర్గలోకం నుంచి వచ్చారు. ద్రౌపది దేవి స్వర్గలోకపు లక్ష్మి, స్వర్గలక్ష్మి ద్రౌపదిగా వచ్చింది మహాభారతంలో. సో ఆవిడ ఒక రకంగా చెప్పుకోవాలంటే వేరే లోకం నుంచే వచ్చారు. అండ్ కృష్ణుడు కానివ్వండి, రాముడు కానివ్వండి, విష్ణు అవతారాలు. విష్ణు కాంతి అసలు మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను. కౌసల్య సుప్రజారామ అనే ఒక శ్లోకం ఏదైతే మనం వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో వింటామో, దాన్ని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుణ్ణి నిద్ర లేపడానికి పాడిన శ్లోకం నుంచి తీసుకున్నారు. దాన్ని రామాయణంలో ఉంటది. కౌసల్య అంటే ఎవరు? శ్రీరాముడి తల్లి. కౌసల్య సుప్రజ అంటే ఎవరు? మంచి కొడుకు, మంచి సంతానమైన ఓ రాముడా అని లేపుతున్నారు ఆయన్ని. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. పూర్వ అంటే తూర్పు, పూర్వ దిక్కులో సూర్యుడు వస్తాడు, తూర్పు దిక్కులో సూర్యుడు ప్రవర్తిస్తాడు, వస్తున్నాడు. ఉత్తిష్ట నరశార్దూలు అంటే లే, ఒక నరుల్లో శార్దూలం వంటి వాడ, నువ్వు లే అని చెప్పి ఆయన్ని పిలుస్తున్నారు. అప్పుడు విశ్వామిత్రుల వారు పడుకున్న రాముడిని చూసి ఆయన కాంతి ఏంటో అర్థం కాక చాలా ఆనందపడ్డారంట. ఆయన ఆశ్చర్యానికి లోనయ్యారన్నమాట. అటు నల్లగా ఉంటే మెరవదు, నల్లనిది మెరవదు కదా, తెల్లగా ఉన్నది మెరుస్తుంది, కాంతి బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది, నలుపు తీసేసుకుంటది. ఆయన నల్లగా ఉన్నారు, నీలమేఘంలో ఉన్నారు, మెరుస్తున్నారు. ఆ వస్తువు ఏంటి అన్నది పెర్సీవ్ చేయడానికి అర్థం కావట్లేదు ఆయనకి. కానీ మనసుకి ఏదో ఒక గ్లో లాగా, ఒక అతీతమైన శక్తిని చూసినట్టు అనిపిస్తుంది చూసిన వాళ్ళకి. అతీతమైన రంగు అది. మనం
మనుషులు మాట్లాడుకునేటటువంటి నలుపో నీలమో కాదు అది, కృష్ణుడికి సంబంధించి రాముడికి సంబంధించి. మిగిలిన వాళ్ళకి నీల కమల కాంతి అని చెప్పేసి అని అన్నారు. వాళ్ళది కూడా ఇంచుమించుగా అటువంటి పోలికలతో ఉండొచ్చు. ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేసి చాలా రిసెర్చ్ చేసి బయట పెట్టాలని చాలా ట్రై చేస్తున్నాను. పురాణ పురుషుల్ని యథార్థంగా వాటి రంగుల నుంచి వాళ్ళ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అనాటమీ ఎలా ఉంటుంది అన్ని నేను స్టడీ చేస్తున్నాను. వాటికి సంబంధించి ఇంకా వివరాలు మళ్ళీ చెప్తాను ఫ్యూచర్ లో. అండ్ ఇంకొకటి అన్నారు, సెలెస్టియల్ బీయింగ్స్ గురించి ఒక మాట అన్నారు. అంటే దేవుళ్ళు ఏలియన్సా అని అన్నారు. దేవుళ్ళు ఏలియన్సా అంటే, ఏలియన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎర్త్ పైన పెరగకుండా ఎక్కడ ఇంకా వేరే ప్లానెట్ లో ఎవరైనా, అమెరికా వాళ్ళు నాకు ఏలియన్స్. ఏలియన్ అంటే పరదేశీ అని అర్థం ఇంగ్లీష్ లో. కానీ మనకి ఏలియన్ అంటే బాగా అర్థం వచ్చేటట్టు ఎలా రుద్దేశారంటే, గ్రే కలర్ లో ఉండి నల్లగా 2 కళ్ళు ఉండి వేరే గ్రహ జీవులు వస్తాయి కదా, ఈ ఏలియన్స్ అని పిలుచుకుంటాము. అలాంటి వింత జీవులు, వేరే గ్రహం నుంచి వచ్చిన జీవుల్ని ఏలియన్స్ అని పిలుస్తామని ఒక మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయాం బేసిక్ గా. అది తప్పు ఒప్పులు అని కాదు, కానీ అలవాటు పడిపోయాం దానికి. సో ఏలియన్ అంటే ఆ ఉద్దేశంతో కాదు, ఇక్కడ వేరే గ్రహానికి, వేరే రియామ్కి, అంటే ఐ మీన్ వేరే దివ్య భూమికలకు సంబంధించిన దేవీ దేవతలు ఈ భూమికి దిగి వచ్చిన వాళ్ళని ఇలా పరలోకవాసులని పిలుచుకోవచ్చు మనం. పరలోకవాసులు కాబట్టి వాళ్ళని అట్లా సంబోధిస్తారు. ఏలియన్స్ అని ఏదైతే మన మైండ్ లో ఉందో ఆ పర్సెప్షన్ తో వాళ్ళని చూడడం తప్పు అంటున్నాను. అంటే అక్కడ కూడా వాళ్ళు తిని అక్కడ ఏదో భోజనం చేస్తారు, నైట్ పడుకుంటారు, ఆకలేస్తే వాళ్ళు ఏదో ఒకటి చంపో లేదంటే వండుకున్న తింటారు, గ్యాస్ స్టవ్ అయిపోతే సిలిండర్ మార్చుకుంటారు. అట్లాంటి పర్సెప్షన్ కాదు ఇక్కడ. వాళ్ళు దివ్య భూమికల్లో ఉండే దివ్య దేవతలు, వాళ్ళ కాంతినే వాళ్ళ శరీరంగా కలిగి ఉంటారు దేవతలు అనేవాళ్ళు. మనకి లైట్ బాడీస్ వాళ్ళు, మనకి సాయిల్ మట్టి శరీరాలు మనవి. మట్టిలోంచి వచ్చాం యాక్చువల్ గా. బేసిక్ గా అంటే మట్టిలో ఉండే భోజనం తిని అండ్ అందులోంచి మొలిచిన ధాన్యాన్ని తిని మనకు శరీరం దారుఢ్యం ఏర్పడతాయి. ప్రోటీన్స్, మినరల్స్, వాట్ ఎవర్ ఎక్కడ పెరిగినా మొలిచిందే తింటున్నాం మనం. వాళ్ళకి ఆ అవసరం ఉండదు, అమృతం తాగుతారు. అండ్ దివ్య దేహ శరీరాలు వాళ్ళు. దివ్య అంటేనే కాంతి అని అర్థం. సో కాంతి శరీరంతో ఉంటారు. వాళ్ళ బాడీ స్ట్రక్చరు, కన్స్ట్రక్షన్ అంతా డిఫరెంట్ గా వేరే లైట్ బీయింగ్స్ లా ఉంటారు. వాళ్ళు లైట్ బీయింగ్స్ అని కూడా అనొచ్చు. ఎవరు నేను ఇంతవరకు చెప్తుంది స్వర్గాధిపతులు, ఇంద్రుల వారు కానివ్వండి, అక్కడున్న వరుణ, కుబేర వంటి ఇతర దేవతలు కానివ్వండి, ఇలా దివ్య దేహాలు కలిగి ఉంటారు. అంటే వాళ్ళ బాడీలకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ వాళ్ళు మన మనుషులు లాంటి వాళ్ళేనా కాదా అనే క్వశ్చన్ రావచ్చు ఇక్కడ. దానికి కూడా జస్టిఫికేషన్ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. వాళ్ళు కూడా మనుషులే. ఒకప్పుడు ఇంద్రుడు మనిషే, ఒకప్పుడు కుబేరుడు ఈ మానవ జాతికి సంబంధించిన వాడే. వీళ్ళందరూ తపస్సు ద్వారా శక్తుల్ని పొంది, లేదంటే యజ్ఞాల ద్వారా శక్తుల్ని, అర్హతల్ని పొంది ఆ స్థాయికి వెళ్ళారు. అంటే నేను 100 యజ్ఞాలు చేస్తే నేను ఇంద్రుడిని అవ్వచ్చు, మీరు 100 యజ్ఞాలు చేస్తే మీరు ఇంద్రుడు అవ్వచ్చు. ఇలా అంతే, 100 యజ్ఞాలు చేస్తే మీరు ఇంద్రుడే. ఇంకా ఈ మన్వంతరం స్లాట్ బుకింగ్స్ ఖాళీ లేకపోతే నెక్స్ట్ మన్వంతరంలో ఇంద్రుడిని చేస్తారు మిమ్మల్ని. లేదు 100 మంది లైన్లో ఉన్నారయ్యా అంటే అన్ని మన్వంతరాల తర్వాత మీకు ఇస్తారు. అప్పటి వరకు స్వర్గంలో ఒక మంచి ప్లేస్ ఇచ్చి మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటారు. సో అంటే మీరు ఒక ఉత్తీర్ణత పొందేశారు, అర్హత పొందేశారు. ఇంద్రుడు అవ్వడమే ఆలస్యం. ఆ నెక్స్ట్ ఇంద్రులు క్యూలో ఉన్నారు. అట్లాంటి అర్హత మనుషులే పొందగలరు, మనుషులు కూడా పొందగలరు. ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే మనుషులు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందాలి అని తపన పడుతుంటాం మనందరం. మనం రాకెట్లు పంపిస్తాం వేరే గ్రహాల మీదకి. వేరే గ్రహాల మీద రాకెట్లు ఎందుకు పంపిస్తున్నారు? నాసా అని 100 కోట్లు పిచ్చి పట్టినట్టు ఎందుకు ఖర్చు పడుతుంది సంవత్సరం? ఆ టెలిస్కోప్ పంపిస్తున్నాము, ఇది లాంచ్ చేస్తున్నాము, మార్స్ మిషన్ అని ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరూ? అసలు ఎందుకు అన్ని చేస్తున్నారు నాసా వాళ్ళు కానీ, ఇస్రో వాళ్ళు కానీ అనే క్వశ్చన్ వచ్చిందా మీ మైండ్ లో? అంటే అక్కడ పోయి అంటే హ్యూమన్ కల్చర్ అక్కడ కూడా స్టార్ట్ చేయాలని. ఎర్త్ అనేది ఈ హ్యాబిటబుల్ ప్లానెట్ గా తప్పుకోబోతుంది కొన్ని 100 సంవత్సరాలు లేదంటే కొన్ని 1000 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు మానవాళి మొత్తం అంతరించిపోయే అవకాశం ఉంది. సైంటిస్టులు అంతా కష్టపడి చేస్తుంది ఏంటంటే మనుషుల్ని వేరే ప్లానెట్ లో, బ్రతకగలిగే ప్లానెట్ లో కాస్త ఊపిరి పీల్చుకోగలిగి అక్కడ కొన్ని 100,000 సంవత్సరాల పాటు ఉండగలిగే ఒక ఇల్లు ఎత్తుక్కోవడానికి చూస్తున్నారు వీళ్ళందరూ. సివిలైజేషన్ అక్కడ కూడా స్టార్ట్ చేయాలి. అక్కడ కూడా స్టార్ట్ చేయాలని కాదు, బ్రతికి బట్టగట్టాలని.
ఇది ఏ ఉల్క పడి చచ్చిపోతామో తెలియదు ఇంకా. కొన్ని ఉల్కలు ఎప్పుడెప్పుడు హిట్ అవబోతున్నాయో సైంటిస్టులు క్యాల్కులేట్ చేశారు. వాటి అది వచ్చే స్పీడ్ని బట్టి, ఉల్క వచ్చే డైరెక్షన్ బట్టి మనకి ప్రళయం, నియర్ బై ప్రళయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో వాళ్ళు క్యాల్కులేట్ చేసి పెట్టారు సైంటిస్టులు. అది హిట్ అవుతూ అంటూ జరిగితే ఇంక భూమి ఉండదు, భూమి అంటూ లేకపోతే ఇంక మనుషులు ఉండే ఛాన్సే లేదు. సో అలా కాకుండా ఒరే బాబు ఎంతమంది అయితే అంతమంది సాధ్యమైనంత వాళ్ళు వేరే హ్యాబిటబుల్ ప్లానెట్లోకి వెళ్ళిపోదామని ప్లాన్ చేస్తున్నారు. అది మార్స్ని హ్యాబిటబుల్ జోన్గా మార్చుకుంటారా లేదంటే వేరే ప్లానెట్ని మార్చుకుంటారా అని అన్వేషణ జరుగుతుంది. సైన్స్ అనేది ఇప్పుడు ఒక అన్వేషణలో భాగంగా, ఒక దాని ఏమంటారు ఆసక్తికరమైన అన్వేషణ ఉత్సాహంలో భాగంగా జరుగుతుంటుంది. అక్కడ ప్రాణులు ఉన్నాయా లేదా అనేది కుతూహలం ఒకవైపు, మనం బతికి పట్టగట్టాలన్న ఒక అవసరం ఒకవైపు ఉన్నాయి ఇందులో సైన్స్లో. అది ఖర్చు పెట్టే 100 కోట్ల వెనకాల ఈ 2 అవసరాలు అయితే ఉన్నాయి విషయాలు. సో ఇవన్నీ ఏదైతే మనం దేవతల గురించి మాట్లాడుకుంటున్నామో, ఈ గంధర్వులు గాని, కిన్నెరులు, కిన్పురుషులు, ఇంద్రుడు, ఇంద్రాది దేవతలు వీళ్ళందరూ మనిషి స్థాయి నుంచి ఈ బతకడం, తినడం, వండుకోవడం ఇవన్నీ దాటేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే. ఇంక వాళ్ళు ఇంద్రుడు వాళ్ళ భార్య ఈరోజు ఏం వంట చేసింది అని ఉండదు ఎక్కడ ఏ పురాణంలోనూ. ఓకేనా, వాళ్ళు ఏం వంట చేసుకున్నారు, ఏం పానీయాలు తాగారు ఉండదు. వాళ్ళు అమృతం ఒకటే తాగుతారు, కాంతి శరీరంతో ఉంటారు, వాళ్ళు భోగాలు అనుభవిస్తారు. మనందరు మనుషులకి ఒకటి చెప్పండి బ్రదర్, అందరు మనుషులు మెయిన్ టార్గెట్ ఏంటి? బాగా డబ్బు సంపాదించి సెటిల్ బాగా సుఖపడాలి అనుకుంటారు జనరల్ గా అందరూ. అది వాళ్ళు ఆల్రెడీ చేసేస్తున్నారు ఇంద్రాది దేవతలు. ఆ ఐశ్వర్యం కావాలా, చెప్పలేనంత బంగారం. మనందరం పోని డబ్బు వచ్చింది, నిజంగా నువ్వు సుఖపడగలవా? ఇంకోటి నెక్స్ట్ ఇంకేదో ఒకటి కాదు నిజంగా నీకు 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చేసాను, సుఖపడగలవా? ఇంకేదో కోరుకుంటా కదా. బాడీ తట్టుకోలేదు. ఓ రోజు ఫుల్ గా బిర్యానీ తింటే నీ బాడీ తట్టుకోలేదు, ఓ రోజు ఫుల్ గా ఏదన్నా ఎంజాయ్ చేస్తే నీ బాడీ తట్టుకోలేదు, ఇంకోటి ఏదైనా సరే ఏ సుఖాన్ని ఇచ్చినా కూడా, బాగా నీకు ఇష్టమైన డ్రింక్ ఎక్కువ తాగేసినా కూడా బాడీ తట్టుకోలేదు. వాళ్ళ దేహాలు అలా కాదు. ఎంత తిన్నా, ఏం తినాలనుకున్నా, లేదంటే ఏమి చేసినా వాళ్ళకి చెమట పట్టదు. అటువంటి బాడీస్ ని, లైట్ బాడీస్ ని వాళ్ళు అచీవ్ చేశారు వాళ్ళ తపశ్శక్తి ద్వారా. అటువంటి స్థితిలోకి వెళ్ళారు. వాళ్ళందరూ అలా వెళ్ళిపోయి ఉండకుండా మనుషులందరికీ ఋషులు ద్వారాగా చెప్తున్నారు వాళ్ళు, నువ్వు కూడా ఇలా అవ్వగలవరా నాయన, తపశ్శక్తి ద్వారా నువ్వు కూడా ట్రై చేస్తే మనుషులు ఋషులు అవుతారు, ఋషులు దేవతలు అవుతారు, సాధన చేయమని చెప్పే మనకి అన్ని వాంగ్మయాలు చెప్తున్నాయి. మనం ఏంటంటే అవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ ఈ రోజు నాకు ఉద్యోగం దొరకాలి, నాకు ఒక 10,000 ఒకటి బాకీ ఉన్నాడు, ఆడి ఇచ్చేస్తే నీకు ఓ కోడిని కోస్తా, మేకని కోస్తా, లేదంటే ఈ మొక్కు బెల్లం ఇస్తా, ఇట్లాంటి మొక్కుంటూ బతికేస్తామట. మనం చిన్న చిన్న కోరికలుగా, అల్ప సంతోషాలుగా బ్రతికేస్తున్నాం. మనం దేవతా స్థాయికి ఎదగగలిగే శక్తి సత్తా మన మనుషుల్లో ఉంది. ఆ స్థాయికి వెళ్ళే సాధన చేయట్లేదు అంతే మనం. అండ్ మీరు ఇందాక నటరాజ స్వామి వెనకాల ఈ అగ్నికీలలు లాంటివి ఉన్నాయి కదా, ఈ ఫైర్ రింగ్స్ ఏంటి, అందులోంచి ఏమైనా యూనివర్స్ ఉంటదా అన్నట్టుగా, పోర్టల్ లాగా ఉంటదా అని అడిగారు. ఈ థియరీ మీరు ఎక్కడ విన్నారు? అంటే నార్మల్ యూట్యూబ్ ఛానల్స్ లో వీటిలో చెప్తున్నారు, చూసాను. ఏది ఇట్లా రింగ్ ఉంటుంది, దాంట్లో నుంచి వామ్ హోల్, అది నాసా బయట కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. ఓకే, బేసిక్గా మనకి భారతదేశంలో చాలా మంది ఇప్పుడు కొత్తగా వస్తున్న యూట్యూబర్లు కానివ్వండి, లేదంటే కొంతమంది రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు, తక్కువ నాలెడ్జ్తో రీసెర్చ్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, మన భారతీయ శిల్పకళను, వాటి ముఖ్య ఉద్దేశాన్ని కొంచెం పక్కదారి పట్టిస్తున్నారు. అలా ఎగ్జాగరేట్ చేసి కానీ, లేదంటే అసలు ఉన్న దానికి కాకుండా వేరే దానికి సంబంధం లేని విధంగా పోల్చి చెప్పడం కానీ కొన్ని చేస్తున్నారు. అందులో శిల్పశాస్త్రంలో ఏదన్నా ఒక వస్తువుని రిప్రజెంట్ చేస్తే దానికి ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ కానీ, ఒక అర్థం, దాని బ్యాక్ ఎండ్ లో ఒక అర్థం కానీ ఉంటుంది. ఆ శిల్పి ఎందుకు ఆ శిల్పాన్ని చిత్రీకరించాడు, అలా చిత్రీపట్టాడని, ఆ శిల్పాన్ని చెక్కాడని ఒక అర్థం ఉంటుంది దాని వెనకాల. సో జనరల్ గా ఈ అగ్నికీలలు ఇండికేట్ చేస్తుంది ఏంటంటే ప్రభామండలం అని అంటారు దాన్ని. ఈ ప్రభామండలం దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే అగ్నికి సంబంధించిన రిప్రజెంటేషన్, సింబాలిజం అది. ఏ అగ్ని? శివుడు ప్రళయ కాలంలో ఒక అగ్ని సృష్టిస్తాడు, ప్రళయాగ్నిని. ఈ చుట్టూ ఉన్నది
ప్రళయాగ్ని. ఆ ప్రళయాగ్నిలో ఈ సమస్త సృష్టి లయమైపోతుంది. అక్కడ ఉన్నవాడు నటరాజు మాత్రమే కదా, ఆయన రుద్రుడు కాబట్టి ఆ ప్రళయాగ్నిని కీలల్ని సింబలైజ్ చేశారు. ఈ రుద్రతాండవం ఎప్పుడు చేస్తాడు? ఆయన రుద్రతాండవం చేసినప్పుడు సృష్టి అంతమైపోతుంది. ఆ ప్రళయాగ్నులు రాజుకుంటే దానికి సింబాలిక్ గా ఒక శిల్ప అట్లా చూపిస్తారు. ఓకే, అంతే తప్ప దాంట్లోంచి యూనివర్స్ వెళ్తుంది. యూనివర్స్లే నాశనం అయిపోతాయి. అందులో ఉన్న యూనివర్స్నే అది లయం చేసేస్తుంది. నాశనం ఇన్ ద సెన్స్ ఏదన్నా ఒకటి డిస్ట్రక్షన్ అని మన మానవులు అనుకున్న డిస్ట్రక్షన్ ఏంటంటే బూడిదైపోవడం, మళ్ళీ ఇంకా తిరిగి రాని స్టేట్లోకి యాషెస్ గా మారిపోవడం మనం అనుకుంటాం నాశనం అంటే. కానీ భగవంతుడి విషయానికి వచ్చేసరికి దాన్ని లయం అంటమాట. అంటే ఒక బుట్టలోంచి వస్తువులన్నీ తీసి పేర్చినట్టు మళ్ళీ ఆ వస్తువులన్నీ బుట్టలో సర్దినట్టుగా టేకింగ్ బ్యాక్ ఆల్ ద క్రియేషన్ అంతా మళ్ళీ ఆయనలోకి లయం చేసుకుంటారు. దానికి లయం అని పేరు. ఆయన లయకారుడు అని పిలుస్తారు. ఈ లయం చేసేటప్పుడు ఆయన ఈ అగ్నికేలను సృష్టిస్తాడు. అది ప్రళయాగ్ని కాబట్టి దానికి అట్లా సింబాలిక్ గా చిత్రీకరించారు. ఇలా చాలా రకాల స్కల్ప్చర్స్ ని మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. అండ్ అందులో కొంతవరకు నిజాలు ఉంటాయి, కొంతవరకు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాల్సి ఉంటుంది. మనం ఉదాహరణకి అక్కడ ఆయన చేతుల్లో ఇంకొక అగ్ని ఉంటది, ఈ అగ్ని కాకుండా, అది జ్ఞానాగ్ని. ఈ వెనకాల ఉన్నది ప్రళయాగ్ని. అగ్నిలో రకాలు అన్నమాట. అండ్ ఆ కింద ఉన్న ఒక రాక్షసుడి మీద ఆయన నించుంటారు. అజ్ఞానాన్ని అలా అదిమి పెట్టి దాన్ని నిర్మూలించాలి అన్న విధంగా సింబాలిక్ గా అలా చిత్రీకరిస్తారు దాన్ని. సో ప్రతి ఈ ఇటుపక్క చేతిలో డమరకం ఉంటది. ఆ డమరకం నుంచి శబ్దం వెలువడుతుంది. సృష్టికి ప్రణవనాదం అందులోంచి వచ్చింది. ఆ ప్రణవనాదాన్ని డమరకంలోంచి ఆయన సృష్టిస్తారు. ఆ శబ్దానికి ఆయన ఆది పురుషుడు కాబట్టి, ఆది ఆయనే కాబట్టి అట్లా సింబాలిక్ గా చిత్రీకరిస్తారు ఇవన్నీ. అది బ్రో దీని వెనకాల ఉన్న అర్థం, అంతరార్థం. అన్న నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉండేదన్న, మన దేవుళ్ళందరికీ వాహనాలుగా జంతువులు కానీ బర్డ్స్ కానీ ఉంటాయి, అంటే యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ ఉంటాయి. అంటే దేవుడు తలుచుకుంటే ఎక్కడికైనా టెలిపోర్ట్ అయిపోవచ్చు ఈజీగా, ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మీరు చెప్పినట్లు కూడా ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. కానీ వాహనాలుగా ఎందుకు జంతువులను వాడతాడన్న? సనాతన ధర్మంలో 2 రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఏదన్నా ఒక థియరీ గురించి కానీ ఒక విషయం గురించి చెప్పినప్పుడు ఇదే జంతువులు వాహనాలుగా ఉన్న జంతువులకి సింబాలిజం గా కొన్ని ఎక్స్ప్లెనేషన్లు ఉన్నాయి. అంటే ప్రత్యేకించి పలానా పురాణంలో ఈ వాహనానికి దీని అంతరార్థం అని చెప్పబడి ఉందో లేదో తెలియదు, కానీ చాలా మంది ఇంటర్ప్రిట్ చేసుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి ఇందులో. అంటే పెద్ద పెద్ద మహాపండితులు కూడా చెప్తుంటారు ఈ విషయాలు. సో సంథింగ్ లైక్ గణేశుడికి ఎలక వాహనం. గణేశుడు ఎవరు? ఏనుగు తలతోటి ఉన్న ఒక భారీ కాయంతో ఉంటారు ఆయన. ఎలక ఎంత ఉంటది? చిన్నగా ఉంటుంది. నాకు డౌట్ ఉండేది. అవును, దాని మీద ఎక్కి మళ్ళీ వేరే ప్లేసులకి వెళ్ళడం ఏంటి అనేది చాలా మందికి వచ్చిన క్వశ్చన్. అసలు అది అర్థం చేసుకుని పర్సెప్షన్ మారిపోతుంది. ఏనుగు మీద ఎలక ఎక్కితే ఒక అర్థం ఉంటది, కానీ ఎలక మీద ఏనుగు ఎక్కడం ఏంటి, దీని ఎలా అర్థం చేసుకోవాలన్నది కూడా ఆలోచించరు కొంతమంది. అది వాహనం అంటే అందరికీ స్కూటర్లు, కార్లు ఉన్నట్టు వాళ్ళకి కూడా అది ఒక వెహికల్ ఏమో అనుకుంటాం, కానీ అది మాత్రమే కాదు. ఇందులో ఇంటర్నల్ మీనింగ్స్ కొన్ని ఉంటాయి, సింబాలిజాలు కొన్ని ఉంటాయి. అండ్ ఫిజికల్ గా అసలు ఎలుకే వాహనంగా గణేశుడికి లేదా అంటే అది కూడా ఉంది. సో అంటే భౌతిక అర్థము ఇంకా అంతరార్థం కూడా ఉంటుంది ఇందులో, ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంటుంది. అందుకని ఋషులు ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ఒకే విధంగా పర్సీవ్ చేయొద్దు అని అంటారు. ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక అని కొన్ని రకాల టెక్నిక్స్ వాడి తెలుసుకోవాలి. ఏదన్నా ఒక విషయాన్ని మనం పరిగణలోకి అనేక కోణాల్లో ఆలోచించి తెలుసుకోవాలి పరిగణలోకి తీసుకునేటప్పుడు. సో ఇందులో ఈ సింబాలిజం అంటే గణేశుడికి జ్ఞానానికి ఒక ప్రతీక. ఈ ఎలక సంసారంలో కొట్టుమిట్టాడే ఒక జీవుడికి ప్రతీక. మనం ఎలకలతో సమానం. బేసిక్గా ఎలక ఏంటి? ఒక కన్నంలో దూరుతుంది, అక్కడ పిల్లల్ని పెట్టేస్తుంది, సంసారం వృద్ధి చేసేస్తుంది. పోనీ అది ఏమన్నా సుఖంగా బతుకుద్దా అంటే దొంగతనాలు చేస్తుంది, ఒడ్లన్నీ బస్తాలన్నీ అందులో అన్ని తవ్వేసి తెచ్చుకుంటది, మొత్తం నింపేస్తుంది, బాగా బలిసిపోతుంది, పందికొక్కగా మారిపోతుంది కొన్నాళ్ళకి. సో ఇదంతా సంసారంలో మనం కొట్టుమిట్లాడుతున్నట్టే. సో సంసారాన్ని నువ్వు జయించాలి, దానిలో కొట్టుమిట్టాడకూడదు. సంసారం అనే సముద్రంలోకి వెళ్ళిపోకుండా దాన్ని నువ్వు వెహికల్ గా చేసుకుని
దాన్నే సోపానంగా చేసుకుని దైవాన్ని చేరుకోవాలి అనే విధంగా కూడా సింబాలిక్ గా చెప్తారు. ఓకే. అంటే ఆ ఎలుక ఎవరో కాదు, మనం మనుషులే అన్న విధంగా కూడా చెప్తారు. అలా అని అక్కడ ఎలుక లేదని కాదు, ఎలుకని సింబాలిక్ గా ఆయన స్వీకరించారు. దాని వెనకాల వృత్తాంతాలు పురాణాల్లో ఉన్నాయి కాబట్టి. సో అదే విధంగా ఇప్పుడు ఇంకొక గరుడ పురాణం నుంచి ఒక రిఫరెన్స్ చెప్తాను. మీరు అన్నారు కదా ఎక్కడికైనా టెలిపోర్ట్ అయి వెళ్ళిపోవచ్చు కదా, వాహనం ఎందుకని. దానికి ఒక గమ్మత్తైన సమాధానం ఉంది. మీ అందరికి గజేంద్ర మోక్షం అనే ఒక కథ ఉంది, ఐడియా ఉందా? గజేంద్ర మోక్షం గురించి తెలుసా? లేదన్న, నాకు అంత ఐడియా లేదు. చాలా మందికి ఇది తెలిసిన కథే. ఓకే. ఒక ఏనుగు కొలంలో స్నానం చేస్తుంటది, క్రీడిస్తుంటది వాళ్ళ భార్య గజాలతోటి. దాన్ని మొసలు పట్టుకుంటది కాలు. గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. అవును. అది ఫైట్ చేస్తుంది ఫస్ట్, కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు ఫైట్ చేస్తుంది. దాని శక్తి అంతా క్షీణించిపోయి చివరికి భగవంతుడిని పిలుస్తుంది. అవును. భగవంతుని పిలిచినప్పుడు కూడా అడ్రస్సింగ్ ఎలా చేస్తుంది అంటే, సర్వాంతర్యామి సర్వ లోకాలకి అధిపతి అయిన వాడు ఎవరైతే ఆయన నన్ను వచ్చి రక్షించాలన్నట్టుగా పిలుస్తుంది. సో అప్పుడు విష్ణు వచ్చి కాపాడతాడు. ఇది అందరికి తెలిసిన స్టోరీ. గరుత్మంతుని మీద ఎక్కితే లేట్ అయిపోతుందేమో అని ఆయనే స్వయంగా వెళ్ళిపోతారు. మీరు అన్న ఆ టెలిపోర్ట్, ఆ టెక్నిక్స్ అప్పుడు వాడతారు. ఇక్కడ వాహనాలుగా ఉన్న వాళ్ళని ఎందుకు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంటే, గరుత్మంతుడిని తన దగ్గర వాహనంగా చేర్చుకునేటప్పుడు, అంటే గరుత్మంతుడు ఈ కశ్యపుడికి పుడతారు కదా, గరుత్మంతుడు పుట్టినప్పుడు ఆయన ఒక ఏజ్ వచ్చాక ఆయన విష్ణువు ఆయనకి ప్రత్యక్షమయ్యి, ఎప్పుడైతే గరుత్మంతుడు ఒకానొక సందర్భంలో స్వర్గంలో ఉన్న అమృతాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. ఇంద్రుణ్ణి అక్కడ ఉన్న సైన్యాన్ని ఎదిరించేస్తాడు. వాళ్ళతో విపరీతమైన యుద్ధం చేసి, విపరీతమైన యుద్ధం అంటే ఆయన సునాయాసంగా, వాళ్ళు తట్టుకోలేరు. ఈయన తేజస్సు గాని ఆయన రెక్కల ధాటి గాని వాళ్ళు తట్టుకోలేరు. చాలా సునాయాసంగా వాళ్ళని ఓడించి అమృతం తీసుకొచ్చేస్తాడు తల్లిని కాపాడుకోవడానికి. ఈ ప్రాసెస్ లో తల్లిని రక్షించిన తర్వాత విష్ణు ఆయనకి దర్శనం ఇచ్చి, త్వరలో నీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు వాహనంగా రా అని పిలుస్తారు. ఆ ప్రాసెస్ లో నీకు నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది, నువ్వు వచ్చే వైకుంఠం వచ్చాను అని చెప్పి ఆయన్ని ఆహ్వానిస్తారు అనమాట. అంటే ఎన్నో పూర్వజన్మల సుకృతం ఫలితంగా విష్ణువుకి వాహనంగా అయ్యే ఛాన్స్ వచ్చింది ఆయనకి, అంతేగాని విష్ణువుకి వాహనం అవసరం లేదు. ఆయన వాహనం అవసరం లేదని హిస్టారికల్ గా ఈ పురాణిక్ గా ప్రూఫ్ ఏంటంటే గజేంద్ర మోక్షం ఎపిసోడే. మనకు ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకంలో సిరికిని చెప్పడంటే లక్ష్మీదేవి కూడా చెప్పడు అక్కడ గజేంద్రుడు పిలుస్తున్నాడని. శంఖ చక్రాలు చేత్తో సరిగ్గా పట్టుకోడు, డైరెక్ట్ గా అటాక్ కాదు, ఆయన రక్షించడం కోసం వచ్చేస్తాడు అనమాట. గజేంద్రుడు భక్తుడు పిలుస్తున్నాడు, ఆర్తితో పిలుస్తున్నాడు అని గరుత్మంతుని కూడా ఎక్కకుండా ఆయన డైరెక్ట్ గా వచ్చేస్తాడు. సో దేవుళ్లకు వాహనాలు అవసరం లేదు, వాహనాలకే దేవుళ్ళ అవసరం ఉందని ఇక్కడ స్పష్టమైపోతుంది. అండ్ ఈ వాహనాలు గాని దేవతల యొక్క పదవులు గాని అవి ఒక పోస్టులు. అంటే ఇంద్రుడు అనేది ఒక పదవి, బ్రహ్మ అనేది ఒక పదవి, గరుత్మంతుడు అనేది ఒక పదవి. ఇలా ఈ పోర్షన్ లో ఆ పదవులు స్వీకరించడానికి ఎంతో పుణ్యం చేసిన వాళ్ళు నియమించబడతారు ఆయా సృష్టిల్లో. సృష్టి అనేది ఒక సైక్లిక్ ప్రాసెస్ కదా. ఈ సృష్టిలో ఒకళ్ళు బ్రహ్మ అవుతారు, మరొకడు ఇంద్రుడు అవుతాడు. అట్లా వీళ్ళు మారిపోతారు, ఈ సృష్టి అయిపోతుంది, ఈ సైకిల్ అయిపోతుంది, మళ్ళీ కొత్త రకం తరం దేవతలు వస్తారు. ఈ సెట్లు మహాయుగాలకి మారిపోతుంటాయి, ఈ మహాకల్పాలకి మారిపోతుంటాయి, కల్పాలకి మారిపోతుంటాయి, మన్వంతరాలకి మారిపోతుంటాయి. అంటే మన్వంతరాల్లో మారిపోయే వాళ్ళ ఒక బ్యాచ్ ఉంటది, అంటే సప్త ఋషులు, దేవతలు, ఇంద్రాది దేవతలు మన్వంతరాలకి మారిపోతుంటారు. అన్న ఆస్ట్రాలజీ ఇప్పుడు సూడో సైన్స్ అయిపోయింది, అంటే మూఢనమ్మకాల టైప్ లో అయిపోయింది ఇప్పుడు. అసలు ఆస్ట్రాలజీ ఎలా వర్క్ అవుతుందన్న? ఆస్ట్రాలజీ యాక్చువల్గా సూడో సైన్స్ అని అనే కొంతమంది మేధావులు అని చెప్పుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వాళ్ళు అంటారు తప్ప యాక్చువల్గా సూడో సైన్స్ కాదు, అది ప్యూర్ సైన్స్. ప్యూర్ సైన్స్ అని ఎందుకు అంటున్నానంటే, దానిలో వచ్చే ప్రయోజనాలు, రెమెడీస్ అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ కనీసం అది ఎప్పుడు గ్రహణం వస్తుందో చెప్పేస్తుంది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఎప్పుడు గ్రహణం వస్తుందో కూడా క్యాల్కులేషన్ ఉన్నాయి అందులో. నెక్స్ట్ సంవత్సరానికి లేదంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, ఎప్పుడు ఏ మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, అన్ని క్యాల్కులేషన్స్ పక్కాగా అందులో ఉన్నాయి.
ఈ క్యాలిక్యులేషన్స్ పక్కాగా వివరించే శాస్త్రాన్ని సైన్స్ అనకుండా ఇంకొకటి అంటాం వాళ్ళ మూర్ఖత్వం, ఎవరైతే వాళ్ళు సూడో సైన్స్ అంటున్నారో. అంటే గ్రహాల మూమెంట్ బట్టి హ్యూమన్ పైన ఎఫెక్ట్ ఉంటుంది అంటారు కదా అన్న. ఈ గ్రహాల మూమెంట్ బట్టి ఖచ్చితత్వంగా అన్ని నిర్ధారించి చెప్పగల వేరే సివిలైజేషన్స్ ఉంటే అప్పుడు ఒప్పుకోవచ్చు. ఏ సివిలైజేషన్ ఇంత పక్కాగా నిర్ధారించి చెప్పలేదు ప్రపంచంలో, ఏ సివిలైజేషన్ అయినా సరే. కొన్ని వందల సంవత్సరాల తర్వాత వాళ్ళ క్యాలెండర్లు ఆగిపోతాయి. మీరు చూసారు కదా 2012 యుగాంతం అని, తెగ హల్చల్ అయిపోయింది. ఎందుకు 2012 ఎందుకు యుగాంతం అన్నారు అందరూ? నిజంగా చచ్చిపోయాం అందరం. వాళ్ళ క్యాలెండర్ ఎండ్ అయిపోయింది. వాళ్ళ క్యాలెండర్ ఎండ్ అయిపోయింది అంటే వాళ్ళు అక్కడ దాకా లెక్కలేసుకోగలిగారు. ఎవరది? మయన్ క్యాలెండర్. మయన్ క్యాలెండర్ లో ఆ పూర్వీకులు వాళ్ళ సిద్ధాంతాలను బట్టి వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి అంతవరకే లెక్కేశారు. అది వాళ్ళ క్యాలెండర్ ఎండ్ అయిపోయింది. మనది అలా కాదు కదా. యుగ యుగాలు, కోట్ల యుగాలు, కల్పాలు, మన్వంతరాలు, సృష్టులు, అనంత సృష్టులు, రకరకాల క్యాలిక్యులేషన్స్ ఎక్కడ వేసి పెట్టి ఉంచారు. ఇది గొప్ప సైన్స్ కాక మరి ఇంకేమవుతుంది? ఫస్ట్ థింగ్. ఓకే, ఇది సూడో సైన్స్ కాదు, ప్యూర్ సైన్స్. క్యాలిక్యులేషన్ వైజ్ చూసుకుంటే ఇది టాప్ మాట. వీళ్ళన్ని ఎన్ని క్యాలిక్యులేషన్స్ కి, సైన్స్ క్యాలిక్యులేషన్స్ కి తాత లాంటిది ఇది. ఫస్ట్ థింగ్. ఇంకా సెకండ్ థింగ్, జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు ఎలా చూస్తారన్నా? మీరు అదే నార్మల్ గా హోరోస్కోప్, ఆస్ట్రాలజీ అంటే ఇప్పుడు మన దాంట్లో హోరోస్కోప్ ఇవి కూడా వీటి కిందకే వస్తుంది కదా. అవును అవును. అదే దాన్ని బట్టి ఒక గ్రహం మూమెంట్ బట్టి మనిషి ఫ్యూచర్ ఎలా ఉంటుందని ఎట్లా ఎస్టిమేషన్ చేస్తున్నారండి? ఓకే, గ్రహం మూమెంట్ ని బట్టి మనిషి ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎస్టిమేట్ చేయడం అన్నది అందులో కోర్ ప్రిన్సిపల్ కాదు అక్కడ. ఓకే, దీన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ రావాలి మనం బేసిక్ గా. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ట్రైన్ ఎక్కారు, ఓ చోటికి డెస్టినేషన్ కి టికెట్ దిక్కొని ఎక్కారు. ఓకే, టీసీ వచ్చి మీకు టికెట్ చూపించని అడుగుతారు. వచ్చాక ఓకే నువ్వు విజయవాడలో దిగిపోతావా అని ఇలా టిక్ పెట్టుకుంటాడు. టీసీ మీ భవిష్యత్తు చెప్పాడా అంటే ఇంకొక 2 గంటల్లో మీరు విజయవాడలో దిగిపోతున్న భవిష్యత్తు చెప్పినట్ట? ఏం చూసి చెప్పారు అక్కడ? ఒక ఎస్టిమేషన్ వేసారు. ఎస్టిమేషన్ వేయడం ఏంటి? పక్కాగా టికెట్ లో టైప్ అయి కనిపిస్తుంది కదా అక్కడ, ఉన్నదే చెప్పాడు. అక్కడ 2 hours లో దిగిపోతున్నాం అంటే అంతేలే కదా. ఎస్టిమేషన్ టైం కి చెప్పాడు. టికెట్ లో అయితే డెస్టినేషన్ రాసింది. సో మీరు ముందే టికెట్ ని కొనుక్కున్నప్పుడు మీ మైండ్ లో ఉంది మీరు ఎక్కడికి వెళ్ళాలో. ఓకే, మనం చేసుకున్న పాప పుణ్యాలు కూడా మనం ఎక్కడికి వెళ్ళాలో నిర్ధారించి ఆ దారిని ముందే ఏర్పరుస్తాయి. మనం ఆ గ్రహాల మూమెంట్ లో పుడతాం. పాపిష్టోళ్ళు పాపగ్రహాల మూమెంట్ లో పుడతారు. పుణ్యాత్ములు పుణ్యగ్రహాల మూమెంట్ లో, పుణ్య నక్షత్రాల తిథుల్లో పుడతారు. అంటే మనం ఏ తిథుల్లో పుట్టామన్నది అప్పుడున్న గ్రహాల మూమెంట్ ని, ఆ పొజిషన్ ని, ప్లానెటరీ పొజిషన్స్ ని బట్టి వాళ్ళు పుణ్యాత్ములా లేదంటే ఒక వాళ్ళలో దోషాలు ఉన్నాయా లేదంటే వాళ్ళు ఏదన్నా దోషాలు లేకుండా పుట్టారా, వాళ్ళ జీవితం ఎట్లా ఉంటది అన్నది ఆ గ్రహాల క్యాలిక్యులేషన్స్ ఈ జ్యోతిష శాస్త్రం అనే శాస్త్రంలో రాయబడింది. ఆ రాయబడిన దాన్ని బట్టి దాన్ని ఎస్టిమేట్ చేస్తారు. అంటే టీసీ ఎలా అయితే మీ టికెట్ చెక్ చేసి మీరు ఎక్కడ డెస్టినేషన్ లో దిగబోతున్నారో మీ భవిష్యత్తుని ప్రెడిక్ట్ చేసినట్టు ఇక్కడ కూడా జ్యోతిష్ శాస్త్ర పండితులు మీ జన్మను బట్టి, మీ జన్మకొండలను బట్టి ఆ పాపగ్రహాలు ఉన్నాయా, దుష్టగ్రహాలు ఉన్నాయా, లేదంటే పుణ్యగ్రహాలు ఉన్నాయా, ఏంటి అసలు పరిస్థితి అన్నది ఎస్టిమేట్ చేసి ఖచ్చితత్వంతో చెప్పగలరు కొంతవరకు, ఒక 60% వరకు. ఓకే, మన దురదృష్టం ఏంటంటే కలియుగంలో ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది కొంత ఒక 60% వరకే ఫలిస్తుంది. ఒకడు 100 ఏళ్ళు బతుకుతాడని చెప్తే వాడు నెక్స్ట్ మినిట్ లో చచ్చిపోవచ్చు, వాడు నెక్స్ట్ మినిట్ లో పోతాడు లేదంటే ఈ సంవత్సరం పోతాడు అన్నాడు 100 ఏళ్ళు బతికేయచ్చు. అట్లా తారుమారు అవ్వే అవకాశాలు ఉన్నాయి తప్ప మూల గ్రంథాల్లో ఉన్న అసలు సబ్జెక్ట్ తప్పు అవడానికి అవకాశం లేదు. ఓకే, కొంతమంది చెప్పేస్తుంటారు సినిమా వాళ్లకు రాజకీయ నాయకులకి కలిసి వచ్చే కాలం అంటారు. సినిమా వాళ్ళు ఏమన్నా పూర్వకాలం ఉన్నారా? 5000 సంవత్సరాల క్రితం ఈ జ్యోతిష్ శాస్త్రం రాసిన కోట్ల సంవత్సరాల క్రితం సినిమా వాళ్ళు ఉన్నారా? వీళ్ళు సినిమా వాళ్ళని ఈయన చెప్పేస్తాడు, ఎందుకంటే వాళ్ళకి చెప్తే వీళ్ళకి డబ్బులు వస్తాయి. అట్లా లేనివి కూడా అందులో వాళ్ళు చూచాయిగా ఈ రంగం వాళ్ళకి బాగుంటుంది అన్నట్టుగా చేరిస్తే ఆయనకి ఏమన్నా కలిసి వస్తుందో లేదంటే ఇంకోటి అనుకోవచ్చు.
సిమిలర్గా ఉన్న ఫీల్డ్స్ని అందులో ఇంక్లూడ్ చేసుకుని అట్లా ఈ కాలానికి తగ్గట్టు మార్చి చెప్పుండొచ్చు. దానివల్ల ఏంటంటే ఫేమస్ అయిన వాళ్ళ వెనకాల పరిగెడితే వీళ్ళు ఫేమస్ అవుతారనే వాళ్ళ లంపటంలో పడిపోతున్నారు వీళ్ళు. అందుకని అది ఒక సూడో సైన్స్గా చూసే వాళ్ళకి ఒక చిరాకైన ఒక ప్రక్రియగా కనిపిస్తుంది తప్ప కొంతమంది పాడు చేస్తున్నారు. అసలైన జ్యోతిష్ శాస్త్రాన్ని సరిగ్గా అనలైజ్ చేస్తే ఇప్పుడు దానిలో ఇంకా అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయి. ఇందులో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్లో దీన్ని ముగిస్తాను ఈ టాపిక్ని. ఏంటంటే ఒక గదికి ఒక 8 ద్వారాలు ఉన్నాయనుకోండి. ఓకే, ఆ 8 ద్వారాల్లో నుంచి ఏ ద్వారం నుంచి ఎప్పుడు ఎవరు రావాలన్నా ఆ డోర్ తీసుకుని రావాలి కదా లోపలికి. సో తూర్పు ద్వారం వైపుగా మీకు పలానా ఊరి వాళ్ళు ఉన్నారు, లేదంటే పలానా ప్లేస్ వాళ్ళు ఉన్నారు. ఆ ఊరికి చేరుకోవడానికి చాలా దూరం, మధ్యలో అంతా అడవి ఉంది. ఈ ఉత్తర ద్వారం వైపు ఒక నగరం ఉంది, ఒక సిటీ ఉంది, దానికి ఒక హైవే ఉంది, దానికి ఆనుకుని ఇంకొక రోడ్ ఏదో ఉంది, నేషనల్ హైవే ఏదో ఉంది. అటు నుంచి వస్తే ఈ ద్వారం వైపుగా, లేదంటే ఆ బిల్డింగ్ కి ఈ సందులోంచి ఈ రోడ్ లోంచి వచ్చి కనెక్ట్ అవుతారు. ఇటు గేట్ లోంచి లోపలికి ఎంటర్ అవ్వచ్చు. ఇలా అనేక రకాల ద్వారాలు, 8 రకాల ద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ జీవుడు అనేవాడు ఆ పాపము లేదంటే ఆ పుణ్యము చేసుకున్నప్పుడు ఆ క్షణంలో అతని పాప పుణ్య కర్మ ఫలితాలను బట్టి ఆ వైపు ఆ దిక్కులో విసిరివేయబడతాడు తన కర్మ చేత. అప్పుడు ఆ ద్వారం నుంచి, అంటే ఈ గురుగ్రహం, ఈ శని గ్రహం, లేదంటే ఇక్కడ ఒక బుధ గ్రహం ఈ మూమెంట్ లో ఉన్నప్పుడు ఒక జ్యోతిష మండలంలో ఒక ద్వారం ఏర్పడుతుంది. అప్పుడు ఆ జీవుడు ఇట్లా పుడతాడు ఇక్కడ తన కర్మాలని బేస్ చేసుకుని. ఈ కర్మల్ని బేస్ చేసుకునే పుణ్యాత్ముడు కానివ్వండి పాపాత్ముడు కానివ్వండి వాడి స్థానాన్ని పొందుతున్నారు. అంతే తప్ప వచ్చిన దాన్ని బట్టి మనం అది నిర్ధారిస్తాం. రివర్స్ లో దీన్ని అర్థం చేసుకుంటే జ్యోతిష శాస్త్రం ఇంకా బాగా అర్థమవుతుందని నా ఉద్దేశం. అదండి. ఇంకొకటి ఈ లాస్ట్ క్వశ్చన్ తోటి ఎండ్ చేస్తానన్న. ఓకే, మీకు ఇప్పటికిప్పుడు ప్రతి ఒక్కరు యూత్ కానీ అందరు ఏ ఏజ్ గ్రూప్ అయినా ఒక 3 బుక్స్ చదవమంటే ఏ బుక్స్ రిఫర్ చేస్తారన్న? ఖచ్చితంగా యూత్ అనే కాదు, మన హిందువులు అన్నవాళ్ళు, భారతదేశంలో హిందువులు అన్నవాళ్ళు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవి 3 గ్రంథాలు ఉంటాయండి. మన రామాయణం, మొట్టమొదటిగా రామాయణం అంటే ఏంటో తెలుసుకోవాలి. మానవ విలువలు అంటే ఏంటో తెలుస్తుంది, మానవత్వం అంటే ఏంటో తెలుస్తుంది, బంధుత్వం అంటే ఏంటో తెలుస్తుంది. తర్వాత భాగవతంలో దైవుడు అంటే ఏంటో తెలుస్తుంది, ఆయన లీలలు ఏంటో తెలుస్తుంది, ఆయన వస్తే ఆయన కరుణ, ఆయన ప్రేమ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. రామాయణం, భాగవతం తర్వాత మహాభారతం తెలిస్తే అసలు ప్రపంచం అంతా తెలుస్తుంది. అందులో లేనిది ప్రపంచంలోనే లేదు, ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉంది. ఇప్పుడు మేము కొన్ని తెచ్చుకోవాలంటే ఇంకా ఒక్కొక్క ఆథర్ ఒక్కొక్క వర్షన్స్ ఉంటున్నాయి కదా ప్రెసెంట్. అవును, ఇప్పుడు అలా వర్షన్స్ కాకుండా ఈ పర్టికులర్ బుక్కే దీంట్లో డేటా చాలా మంది ఏంటంటే ఆథర్స్ రకరకాల వర్షన్స్ రాసేసి అందులో ఉన్న మూలంలో వ్యాస భగవానుడిచ్చిన మహాభారత శ్లోకాల్లో ఉన్న వివరాలు మార్చేసి ఆల్టర్ చేసి వేరే రకంగా పుస్తకాలు అమ్మేస్తున్నారు చాలా మంది బయట. ఇటువంటి ఆల్టర్ వెర్షన్స్ కారణం ఏంటంటే, నేను మహాభారతం తెలుసుకున్నాను, ఒక చోట చదివాను, నేను ఒక బుక్ రాస్తే బాగుంటది అన్నట్టుగా కొంతమంది రాస్తున్నారు వాళ్ళు తరించడం కోసం. కానీ ఈ ప్రాసెస్ లో అసలు విషయాలు కొన్ని పక్కదారి పట్టేస్తున్నాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి గోరఖ్పూర్లో, మన భారతదేశంలో గోరఖ్పూర్ అనే ఊర్లో సరైన శ్లోకాలని తత్సంబంధితమైన సరైన అర్థాలతోటి ప్రచురించడానికి ఎప్పుడో ఒక మహాయజ్ఞం స్టార్ట్ చేసింది గీతా ప్రెస్ అనే ఒక ప్రెస్. ఓకే, వాళ్ళు ఈ బ్రిటిషర్స్ వచ్చి మన భారతదేశంలో చదువులన్నిటిని పొల్యూట్ చేస్తున్నారు అని అర్థం చేసుకుని వాళ్ళు సరైన సంస్కృతిని మన నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలని ఒక సత్సంప్రదాయం, సత్సంకల్పంతో వాళ్ళు ఒరిజినల్ శ్లోకాలన్నిటిని ప్రచురిస్తున్నారు. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు ప్రచురించిన పుస్తకాలు హిందువులకి చాలా ప్రామాణికం. ఓకే, సో అందులో మీకు మహాభారతం ఉంటుంది, రామాయణం దొరుకుతుంది, భాగవతం కూడా దొరుకుతుంది. అతి తక్కువ ధరలకే దొరుకుతాయి వాళ్ళు, ఎందుకంటే సనాతన ట్రస్ట్ కాబట్టి వాళ్ళు చాలా తక్కువ ధరకే అందిస్తారు.
ఇతర ఇస్కాన్ పుస్తకాలు ఇవన్నీ కూడా కొంచెం మీకు కాస్ట్లీ, సామాన్యులు కొనలేనంత కొంచెం ఎక్కువగా ఉంటాయి. అండ్ కాస్ట్ పక్కన పెట్టేస్తే గనక అందులో ప్రామాణికత గనక మీరు చూసుకున్నట్లయితే శ్లోకాలు వాటి అర్థాలు పక్కాగా ఉంటాయి ఇందులో. ఓకే. గోరఖ్పూర్ వాళ్ళ వర్షన్లో. మిగతా వాటిలో ఏంటంటే వాళ్ళ గురు సాంప్రదాయాలు, వాళ్ళ గొప్పతనం ఏంటి, ఈ తంతుతో పాటు ఒరిజినల్ శ్లోకాలు, వాటికి ఆల్టర్ మీనింగ్స్ కూడా కొన్ని యాడ్ అయి ఉంటాయి వాళ్ళ భాష్యాలతో పాటు. అక్కడ వ్యత్యాసం తప్ప మూల శ్లోకాలు రెండింటిలో కూడా ఒకటే లభ్యమవుతాయి మనకి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.